శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే మనందరం కూడా రకరకాల సాధనలు, ఎన్నో రకాల ప్రక్రియల్లో ఎంతోమంది గురువులు ఇచ్చినటువంటి వాటిని ఫాలో అవుతుంటాం. ఏదైనా కూడా మన చివరి గమ్యస్థానం ఒకటే ఉంటుంది. అదే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడం, ఆ స్థితిలో ఉండడం, ఆ పరమాత్మ స్థితిని మనం పొందడం. దీనికోసము మనలో దాగి ఉన్నటువంటి అనంతమైనటువంటి చైతన్యాన్ని మనం ఏ విధంగా జాగృతం చేసుకోవాలి. ఈ జాగృతం చేసుకునేటప్పుడు మనకు కలిగే అనుభవాలు ఏంటి? వీటిని షట్చక్రాలు అన్నారు, శక్తి కేంద్రాలుగా మనకు ఉపయోగపడుతుంటాయి. ఒక్కొక్క శక్తి కేంద్రంలో ఒక్కో రకమైనటువంటి ప్రభావాలు మన మీద రెండు రకాలుగా భౌతికంగాను ఆధ్యాత్మికంగాను చూపిస్తుంటాయి. అసలు ఇవంటే ఏంటి? ఏ విధంగా అవి మన ఆధ్యాత్మికత ఉపయోగపడుతుంది? మన పురోగతి ఏ విధంగా జరుగుతుంది? దీని ద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో ముక్తి, మోక్షం, లయం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పొందే వీలుందా లేదా? ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజున దాదాపు వారు ఒక 3 దశాబ్దాలుగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎందరికో మార్గనిర్దేశకత్వం చేసి వారు ఈ సాధనలో ఎంతో ముందుకు వెళ్ళడానికి దోహదపడ్డారు. వారే నరేందర్ ముదల్కర్ గారు. వారు ఈ రోజున వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే సార్. అంటే మిమ్మల్ని చూడంగానే ఏం ప్రశ్నలు వేయాలనిపించట్లే. ఎందుకంటే ఎక్కడ నుంచి వచ్చింది మీకు ఈ గ్లో అంత ఎలా వచ్చింది ఏంటి అంటే, చూస్తే మామూలుగా కలర్ ఉండడం వేరు, అందరు తెల్లగా ఉండడం అన్నీ వేరు. కానీ లోపల నుంచి ఒక ప్రకాశం అనేది, అది చూస్తే వీరిని మనమే అడగక్కర్లేదు, కాసేపు కూర్చుంటే సరిపోతుంది వీరి దగ్గర అన్నట్టుంది. అయితే ఒక ప్రశ్న, అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి? ప్రతి ఒక్కరు స్పిరిచువాలిటీలో ఉన్నాము, ఇది స్పిరిచువాలిటీ అని చెప్పేస్తుంటారు. ఏంటి ఈ ఆధ్యాత్మికత అంటే? మీరు చేసినటువంటి ఈ ప్రయాణంలో మీరు దీని గురించి ఏం తెలుసుకున్నారు? మొట్టమొదటిగా శ్రీ సన్నిధి టీవీ ఛానల్ సత్య గారికి మా శతకోటి ప్రణామాలు. మీ టీం అందరికీ నా తరపున నమస్కారం చేస్తున్నాను. జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పత్రి గారికి శతకోటి ప్రణామాలు. నా పేరు నరేంద్ర ముదల్కర్, హైదరాబాద్లో ఉంటాను. గత 35 ఇయర్స్ నుంచి ఆధ్యాత్మికంతో కనెక్ట్ అయి ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకున్న ఒక సీడ్ పడింది మా మమ్మీతో, అమ్మతో. గాయత్రి మంత్రము, మంత్రసిద్ధి, 5 లక్షల జపాలు, అమ్మవారితో కనెక్ట్ అవ్వడము, 7 minutes మాట్లాడుకోవడము, అమ్మ ఇచ్చిన మెసేజ్ ఏం లేదు. కానీ ఆ తపన అనేది గత జన్మల సంస్కారం. అది 3 అన్నదమ్ములం మేము, కానీ నాకు వచ్చింది అది. పుట్టగానే ఎవరో ఒక యోగి చెప్పాడంట, దైవాంశ సంభూతుడైనా చాలా పెద్ద ప్రభంజనం సృష్టిస్తాడైనా ఆధ్యాత్మికంగానే చెప్పడం మా అమ్మకు. నరసింహస్వామి కాన్షియస్ నేను. నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యాను. ప్రాపంచికంగా అక్కడి నుంచే నేను డైవర్ట్ అవ్వడం స్టార్ట్ అయినాను. అమ్మవారితో కనెక్ట్ అయ్యారు. 7 నిమిషాలు మాట్లాడారు. 7 minutes. అంటే ఏం జరిగింది నా కాన్వర్జేషన్? 5 లక్షల జపాలు చేశాను నేను. దేని గురించి అంటే, నా కోరికలు ఏం లేవు. నేను జీరోనే ఫిజికల్ లైఫ్లో. బాంబేలో హాస్టల్లో ఉన్నాను, వేద పాఠశాలలో. ఎందుకో నాకు అనిపించింది సత్యం ఏంది తెలుసుకోవాలన్న ఆ తపనతో. ఇక చిన్నప్పుడు అమ్మ చెప్పిన గాయత్రి మంత్రం 10th వరకు చేసేవాడిని డైలీ. 10th తర్వాత మానేసాను. ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ అయిపోయినాయి. అక్కడ నాకు ఆ థాట్ వచ్చింది, మళ్ళీ ఏదైనా తెలుసుకోవాలంటే ఈ బుక్కుల్లో దొరకదు. ఇది డైరెక్ట్ సూపర్ కాన్షియస్ అమ్మవారిని పిలవాలి. ద్రౌపది పిలిస్తే కృష్ణుడు వచ్చినట్టు నాకెందుకు రాదు అని, మనం మిస్ కాల్ ఇస్తే ఫోన్ చేయదు, మనం చేయాలి అంటే. నైట్ అంతా నాకు ఫ్రీ టైం ఉండేది. అక్కడ నేను డిసైడ్ అయిపోయాను, ఇక నైట్ కూర్చొని పొద్దున్న వరకు జపాలు చేయడం. మార్నింగ్ 6కే మా క్లాస్ ఉండేది, క్లాస్కి వెళ్ళిపోయాడిని. అట్లా కంటిన్యూ చేసుకుంటూ 5 లక్షల జపాలు. అమ్మ నువ్వు ఒక్కసారి నాకు కనిపించాలన్న కోరిక, అంతే, ఇంకేం లేదు. అప్పుడు 16 June 1993 ఎర్లీ మార్నింగ్ 3:45 అమ్మ దర్శనము, 7 minutes. అద్భుతమైన మెసేజ్ అమ్మతో. ఫిజికల్గా నేను అడిగితే 500 కోట్లు ఇచ్చేదంట. నేను అది అడగలేదు. నా దగ్గర నుంచి లాక్కోనేది ఏమైనా ఉంటే అది ఇవ్వమ్మ నాకు అన్నాను. ఏం కావాలని అడిగితే నేను అదే అడిగాను. నా దగ్గర నుంచి లాక్కోవద్దు ఎవరు, అలాంటిది ఏమైనా ఉంటే అది ఆత్మజ్ఞానం అన్నది, అదే ఇవ్వమ్మ నాకు అన్న. ఏం చేసుకుంటా అన్నది. ప్రపంచం అంతా ఇంబ్యాలెన్స్ ఉందమ్మా, ఈ లక్షల జనాల్లో తీసుకెళ్లే పని నేను చేస్తాను, నా జీవితం దీని గురించి పెట్టిస్తాను,
2 పూటల భోజనం గురించి జీవితాంతం సంపాదించే అవసరం లేదు. 24 గంటలు టెన్షన్ పడుతున్నాడు మనిషి. అదే చీకటి, ఇంకేం లేదు అనుకునే. అమ్మతో వచ్చిన ఆ బ్లెస్సింగ్, ఆ ఎనర్జీస్, థ్రోట్ చక్ర అప్పుడే యాక్టివేట్ అయిపోయింది నాకు. విశుద్ధ చక్రం మామూలుగా లేదు. ఆ మాటే మంత్రంగా ఉంటుంది. లక్షల జీవితాలు మారుస్తాను అని అమ్మ చెప్పడము. అప్పటి వరకు నాకు తెలియదు నీకు ఒక గురువు కలుస్తాడు, నువ్వు పుట్టింది ఆయన గురించి, చాలా పెద్ద పర్పస్ ఉంది, ప్రణాళికతో వచ్చావని అమ్మ చెప్పడం. అప్పుడు పత్రిసార్ అని కూడా నాకేం తెలియదు. తర్వాత 97 16 జూన్ అది కూడా పత్రిసార్తో కనెక్ట్ అయ్యాను. ఆ రోజు నాకు ఒక పులిస్ స్టాప్ వచ్చింది అక్కడ. సార్ దగ్గర కూర్చున్నప్పుడు కళ్ళల్లో కళ్ళేసి గంట సేపు మాట్లాడారు. 12 years నుంచి వెయిట్ చేస్తున్నా నీ గురించి అన్నారు ఆయన. ఫస్ట్ ఆయన చెప్పిన వాడు అది. నా గురించి మీరు వెయిట్ చేయడం ఎందుకు సార్ అంటే, ఇది నాకు ఆల్రెడీ విజన్ ఉంది, హైదరాబాద్లో మీ సెంటర్స్ ఎక్కడ అంటే, ఎవరు లేడే నువ్వే నాకు ఫస్ట్ అన్నారు. అప్పటి వరకు కూడా నాకు ఏం క్లియారిటీ లేదు. అదే పిరమిడ్లో 1 week సాధన చేసిన మళ్ళీ. అప్పుడు నేను కాస్మాస్తో కనెక్ట్ అయ్యి నాకు ఉన్న ఆ సినిమా అంతా ముందుకు వచ్చింది. అమ్మ చెప్పిన గురు ఎవరు కాదు ఈయనే అని ఒక క్లియారిటీ, ఒక అర్థమైపోయింది. బుక్ నాలెడ్జ్ అంతా నాకు ప్రాక్టికల్గా అప్పుడు స్టార్ట్ అయింది. నాకు చెప్పడానికి కూర్చుంటే డయాస్ ఎక్కితే ఛానలింగ్స్ అవ్వడం. ఫస్ట్ స్పీచ్లోనే సార్ పక్కన కూర్చొని 1:45 నిమిషాలు మాట్లాడారు ధారాళంగా స్పీచ్. అది కర్నూలు ధ్యాన యజ్ఞం 99. క్లాస్ ఎలా ఉంది సార్ అని సార్కి అడిగితే, నువ్వు మాట్లాడలేదు ఈరోజు అన్నారు. నేనే కదా సార్ పక్కన కూర్చున్నా అంటే, వివేకానందుడే అది మాట్లాడింది అన్నారు. ఫస్ట్ ఛానలింగ్ నాకు అది. అక్కడి నుంచి ఇక నాకు మిరాకిల్స్ అవ్వడము, ఛానలింగ్స్ అవ్వడం, తెలియని సబ్జెక్ట్ రావడము. డయాస్ ఎక్కగానే చేంజ్ అయిపోతుంది. వ్యాసపీఠం ఎక్కానంటే అంతే. అమ్మవారు వస్తుంది, శివుడు వస్తారు, బుద్ధుడు, ఓషో, రజనీష్, తాజుద్దీన్ బాబా, ఎవరెవరో మాస్టర్స్ ఇక ఛానలింగ్ అవుతుంటారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు. నాకే తెలియదు నేనేం మాట్లాడతాను. అయితే ఇదంతా వచ్చిన దానికి కారణం ఏంటంటే, నాది ఒక అండర్స్టాండింగ్, నాకు ఒక అండర్స్టాండింగ్, ఒక క్లియర్గా ఉంది నాకు. ఏంటంటే ఏదో అదృశ్య శక్తి నాతో ఉంది, ఈ కాన్ఫిడెన్స్ బాగుంటుంది నాకు. దేనికి భయపడం, బీపీలు షుగర్లు ఎందుకు, ఈ టెన్షన్లు ఎందుకు. నోట్లో పళ్ళు లేనప్పుడు పాలు ఇచ్చినోడు ఆయన, పళ్ళు ఇచ్చినాక భోజనం దొరకదా మనకు. దాని గురించి ఇంత ఇట్లాట ఎందుకు అనిపించేది. ఎన్ని కోట్లు కావాలి మనకు బతకడానికి. ఒక స్టాండర్డ్ జీవితం వచ్చిందంటే లోక కళ్యాణంకి పెట్టాలి జీవితం. ఎప్పుడు కోట్లు కోట్లు చేసి జీవితాంతం అందులో చేసి చచ్చిపోతున్నాం. ఆ కర్మ మూట తీసుకెళ్తున్నాం అంతే. ఈ బంధాలతో బయటపడాలి మనం. ఈ కర్మ సిద్ధాంతం ఏంది, దాంతో బయటపడాలని ఉండేది నాకు కూడా. నిర్వాణం కావాలి, ఫ్రీడమ్ కావాలి. నాకు వచ్చింది నాకు అప్పుడు. నాకు క్లియర్గా నాకే అర్థమైపోతుంది. నేను ఏది చేసినా నాకు ఒక స్వేచ్ఛ అనేది కనిపించింది. సార్ అప్పుడే అన్నారు, పిరమిడ్ సొసైటీలో నీకు అద్భుతంగా ఎక్కడ కావాలంటే అక్కడ కరెక్షన్ చేయను, అంత ఎఫిషియన్సీ నీ లోపల ఉంది అన్నారు సార్. నేను ఎక్కడ అంత పెద్ద నేను దూరలేదు. ఫస్ట్ నుంచి డే 1 నుంచి నా పర్పస్ ఒకటే, అన్ టు ది లాస్ట్. పామర జీవుల దాకా ఆత్మజ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. ఉన్నోడు ఎక్కడైనా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో వెళ్తాడు పేమెంట్ కట్టి, డబ్బు లేనోడు, చదువు లేనోడు ఎక్కడ పోవాలి. అందుకే నాకు పత్రిసార్ మాస్ గురు అని నాకు బాగా నచ్చింది. అక్కడ ఏం లేని తెలియని వాళ్ళకు మనం ఆత్మజ్ఞానం నేర్పిస్తే వాళ్ళ లోపల ఆనందం చూస్తా నేను. ఇంత పెద్ద పెద్ద రోగాలతో బయటపడుతున్నారు, తినడానికి లేని వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు. ఈ సిద్ధాంతాలు అంతా మన వేదాల్లో, గీతలో, భగవద్గీతలో ఉన్న సిద్ధాంతాలన్నీ చెప్తా నేను. ప్రాక్టికల్గా నా లైఫ్లో నేను అప్లై చేసుకున్నా. అద్భుతంగా రిజల్ట్స్ వచ్చాయి నాకు, సక్సెస్ వచ్చింది. ఏ లోకము పరలోకం రెండు గెలుచుకున్నాం. నాకు వచ్చినప్పుడు మీకెందుకు రాదు, చెప్పినట్టు ఫాలో అవ్వండి అంట నేను. భగవంతుడిని వీళ్ళంతా జనాలు ఎక్కడ చూస్తున్నారు, విగ్రహాల్లో చూస్తారు, గుళ్ళల్లో చూస్తారు, ఇక్కడ ఆకాశం వైపు చూస్తారు, గురువులలో చూస్తారు. ఎక్కడ లేడు, నీ లోపలే ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నందుకే బాడీ పనిచేస్తుంది. ఆయన వెళ్ళిపోతే డెడ్ బాడీ అంతే. లోపల ఉన్న దైవంతో కలవండి అంటాడు. దానికి వేరే మార్గం లేదు, ధ్యానం ఒక్కటే. ఎన్ని మంత్రాలు పూజలు చేసినా గ్యాప్ వస్తుంది అక్కడ, అద్వైత స్థితి. ఆ ఎగ్జిస్టెన్స్ మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకేం కావాలి మనకు. అందుకే నాకు ఆ ధ్యానం అనేది అప్పుడు బాగా అర్థమైపోయింది. ఈ ఆధ్యాత్మికత అనే దానికి ఒక నిర్వచనంగా మీరు ఏం చెప్తారు? ఆధ్యాత్మికము
లేని జీవితం పెంట జీవితమే. వంట తింటా పంట, ఆకలి తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి, ఎవడని బెదిరిస్తే భయపడాలి, చావుతే చచ్చిపోవాలి. పశు కంటే హీనమైన జీవితము మనిషిది. ఏ పశువు సూసైడ్ చేసుకోదు కానీ మనిషి చేసుకుంటాడు. ఈ డిప్రెషన్స్, ఈ ఫ్రస్ట్రేషను, ఈ భయాలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి అది తెలియకపోవడమే అంతే. ఇప్పుడు దివ్యమైన జీవితం లేదు ఎక్కడ. భవ్యంగా బ్రతికిన వాడే భగవంతుడు. ఆ దివ్యమైన భవ్యమైన జీవితం ఎప్పుడు వస్తుంది? నీతో ఉన్న దైవంతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. అప్పుడే ఆ తేజం మనకు వస్తుంది. ప్రతిదానికి డిపెండెన్సీ, భయము, అక్కడ ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికం లేని జీవితానికి ప్రారంభ కర్మ కనెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా లెక్క చేస్తుంది. అది ఏదో విధంగా ఎత్తేస్తూ ఉంటుంది. ఎంత తెలివి ఉన్నోడైనా కానీ రాజును కిందికి తీసుకొస్తుంది, కింద ఉన్నాడు పైకి తీసుకెళ్తుంది. ఇదంతా కర్మసిద్ధ. ఆ కర్మ బంధనం నుంచి బయటపడాలి మనం. నీ జాతకం నా జాతకం ఒక్కటే అంటా నేనైతే శివుడికే చెప్తా. ఏం సార్ నువ్వు సీనియర్, నేను జూనియర్, అంతే, నువ్వు నేను ఒక్కటే అనిపిస్తుంది. సఖ్యభక్తి వచ్చింది నాకు, సమర్పిత భావంతో. ఆ దేవతలంతా నాకు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తారు. కృష్ణుడు కానీ, శివుడు కానీ, అమ్మవారు కానీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎంత బాగుంటుంది అంటే అది ఈ బయటి ప్రపంచం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తాను నేను. ఇదంతా నాటకం లాగా నాటిస్తుంటా అంతే. శ్రీకృష్ణ చైతన్యం గురించి కాస్త తెలియజేయండి. శ్రీకృష్ణుడు మల్టీ డైమెన్షనల్ మాస్టర్. ఆయన చాలా నేర్చుకున్నాను నేను. కృష్ణ ఫిలాసఫీలో ఆయన ఏం చెప్తాడంటే భక్తితో యుక్తి ఉండాలి అంటాడు. ఇన్నర్ గురించి చెప్పేది అంత జ్ఞాన శివుడు. ఇన్నర్గా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము మహాపరిశూన్య స్థితిలో ఉండాలి. అది ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండొద్దు. అది ఇన్నర్గా. ధ్యాన యోగం అది ఇస్తుంది. భగవద్గీత ఏమిస్తుంది? కర్మయోగం నేర్పిస్తుంది. కృష్ణుడు ఏం చెప్తాడు? ప్రపంచాన్ని చూసి మొక్కలు చూసి మంగళారతి పాడు అంటాడు ఆయన. చెప్పి చూడు, వినకుండా నరకే అంటాడు అంతే. ఆ ఫిలాసఫీ నచ్చింది నాకు. కృష్ణుడి దగ్గర ఏమంటారు, మామూలు భాషలో అతి తెలివిలాగానే ఉంటుంది ఆయన పని అంతా. అది బాగా నచ్చింది. స్థితప్రజ్ఞ స్థితిలో ఉండే ఒక ఎన్లైటన్ మాస్టర్ ఎట్లా ఉండాలి దాని గురించి కృష్ణతో నేర్చుకోవాలి. నేను బయటి ప్రపంచంలో కృష్ణ ఫిలాసఫీ నాది. ఇన్నర్గా మాత్రం శివతత్వంలో ఉంటాను. ఇన్నర్ చాలా స్టేబుల్గా 7 చక్రాస్ ఎప్పుడు అలైన్మెంట్, ఆ ఎనర్జీస్, ఆ కాన్షియస్నెస్ భయంకరంగా ఉంటుంది. 20 years బ్యాక్ 200 kilometers ఉంది అని ఆరా అన్నాడు పత్రి సార్. ఇప్పుడు ఎంత అయిందో కానీ ఎందుకంటే ఏం కోరికలు లేవు, నాకు వేరే ఆలోచన ఉండదు, బ్లాంక్ గా ఉంటాను. ఏదైనా అవసరం ఉంటేనే బుద్ధిని వాడతాను, అంటే బ్లాంకే ఎప్పుడు ఇన్నర్ బ్లాంక్నెస్ ఉంటుంది. కృష్ణుని స్టైలే అది. స్థితప్రజ్ఞ లాగా నవ్వుకుంటూ చంపేస్తున్నాడు కౌరవులను ఆయన, నవ్వుకుంటేనే. ఆయన ఫేస్ లో ఎప్పుడు టెన్షన్ కనిపించలేదు, ఎంత పెద్దది వచ్చినా కానీ. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ అట్లా ఉంటాడు, అది నేర్చుకోవాలి మనం. అలాంటి క్వాలిటీస్ నేను పత్రిసార్లో కూడా చూసాను, ఓషోలో చూసాను. అసలు మామూలుగా లేదు. పీఠాధిపతుల్లాగా ఇలాగే ఉండాలని కట్టి పెట్టలేదు, ఫ్రీడమ్ ఇచ్చారు మనకు, కట్టి పెట్టలేదు పత్రిసార్ కూడా. ఫ్రీడమ్ ఉంటేనే మన వికాసం అవుతుంది. ఎప్పుడైతే జనాలను మనం కట్టేస్తామో మనం కట్టబడతాం, మనకు ఆ బాండేజెస్ వస్తుంది. ఏంటి దీనికి ముందు మీరేంటి? ఏది మీ గత జన్మ? గత జన్మలో నేను ఒక హఠయోగి. అప్పుడే అయిపోయింది నా ధ్యానం అంతా. అవునండి. అది ఎప్పుడు తెలిసింది మీకు? అదే అంతకు ముందు జన్మ తుకారం, 3వ జన్మ అది భక్త తుకారం. అదే సోల్ మళ్ళీ వచ్చింది. పత్రిసార్ వర్క్ గురించి వచ్చినోండి నేను, నాకు కర్మబంధనాలు ఏం లేవు. సార్ గురించి తీసుకొచ్చిన సోల్ ఇది. ఇది ఎట్లా జరిగింది అంటే నాకు తెలిసింది ఎక్కడ, షిర్డీలో, షిర్డీ మహారాష్ట్ర 7 రోజుల ధ్యాన యజ్ఞం. ఆ పర్మిషన్ కి సార్ నేను పోయినాం, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఫస్ట్. అయితే మీ ధ్యానం ఏంది, ఆ శాంపుల్ మేము చూస్తామని చిన్న హాల్లో వాళ్ళు అరేంజ్ చేస్తే సార్ అక్కడ డయాస్ ఎక్కే ముందే నాకు, నువ్వు మరాఠీలో మాట్లాడి ఇక్కడ, ఒక్క ముక్క కూడా హిందీ రావద్దు అన్నారు. నాది ప్యూర్ మరాఠీ సార్, ఆంధ్ర తెలంగాణ తెలుగు ఎట్లుంటే అట్లుంటుంది సార్, వద్దు హిందీలో చెప్తానంటే, ఒక్క ముక్క మాట్లాడద్దు హిందీలోను, మరాఠీలోనే చెప్పు వీళ్ళకి, నువ్వు హిందీలో నేను చెప్పుకుంటా అన్నాడు. నాకు టెన్షన్ అయిపోయింది. అది అంతా ట్రస్టీస్ అందరు ఎట్లా ప్యూర్ మరాఠీ వాళ్ళది, నాకు టెన్షన్ అయిపోయింది, ఎట్లా చెప్పాలి వీళ్ళకి అనుకుంటున్నా.
సార్ మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఒక ఆలోచన ఏమొచ్చింది అంటే పత్రి సార్కి అయితే మరాఠీ రాదు, పెద్ద టెన్షన్ పోయింది. నేను ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియదు అని వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్దాం అనుకొని దానిలో కూర్చున్న సార్ మాట్లాడి ఒక 5 నిమిషాలు. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఎవరైనా మంచి మరాఠీ మాస్టర్ ఎంటర్ అవ్వాలి. ఉన్నాడు సాయిబాబా, ఆయననో ఇంకెవరో రావచ్చు అంటే ఓపెన్ గా పెడతాను నేను మిస్ కాల్. ఎవరైనా మరాఠీ మాస్టర్ వచ్చి ఈరోజు క్లాస్ చెప్పాలి, అది ఓకే అయితే మాకు ధ్యానయజ్ఞం పర్మిషన్ వస్తుంది అనుకున్నాం. 2006 అప్పుడు గంట సేపు మామూలుగా లేదు అది. డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో, డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో, जिव्वेने रस चाकितो मधुर्य वाचे अमी बोलतो, हाताने बहुसार काम करितो विश्रांति आध्यावया, घेतो झोप सुखे फिरूनि उठतो हे ఈశ్వరాచి దయా. ఇది అభంగం. ఇది నేను ఎప్పుడు చదవలేదు, వచ్చింది అక్కడ. అల్టిమేట్ మెసేజ్ ఉంది అందులో. డోలియా అంటే మరాఠీలో కళ్ళకు అంటారు. కళ్ళతో చూస్తున్నది నేను కాదు, ఎవడో చూస్తున్నాడు అని చెప్తున్నాడు అక్కడ. తుకారాంకు ధ్యానంలో వచ్చిన అనుభూతి అభంగం రాశాడు ఆయన, అదే అభంగం. అది వచ్చింది, అది చెప్తున్నాయి. ఇంకేం నాకు ఆ శ్లోకం దొరికింది, దాని మీద గంట సేపు మాట్లాడాను. నాకు శ్లోకం దొరకాలి అంతే, దాన్ని ఎట్లా లాగాలి నేను లాక్కుంటాను. భగవద్గీత శ్లోకం కానీ, అభంగాలు కానీ, వేదాలు కానీ, ఇదే ఆ సబ్జెక్ట్ ని ఎట్లా లాగాలి, ఎట్లా ఎలాబరేట్ చేయాలో నాకు బాగా తెలుసు. డోళ్యానే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి అంటే నా లోపల నుంచి ఎవడో వింటున్నాడు, చూస్తున్నాడు. కాళ్ళు నడుస్తున్నాయంటే ఏదో శక్తి నాతో ఉంది. కానే పది చాలతో జివ్వేనే రస చాకితో మధురి వాచే అని బోలతో. ఒక గులాబ్ జామున్ తెచ్చి బాడీలో ఎక్కడ పెట్టినా టేస్ట్ చెప్పలేము, జివ్వమే కావాలి. ఆ నాలుకెనుక ఏదో ఒక అతీంద్రియమైన శక్తి ఉంది, అది చెప్తుంది. స్వీట్ గా ఉందా, పుల్లగా ఉందా, ఎలా ఉంది. జివ్వేనే రస చాకితో మధురి, జివ్వమే కావాలి దానికి. వాయిస్ వస్తుంది, మాట ఎక్కడి నుంచి వస్తుంది ఏ సైంటిస్ట్ చెప్పలేడు, కానీ మాట్లాడుతున్నాం మనం. జివ్వేనే రస జాకితో మధురి వాచేయ మీ బౌలతో, హాతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదావయ. దానం చేయాలన్నా ఇదే చెయ్యి, మర్డర్ చేయాలన్నా ఇదే చెయ్యి, దొంగతనం చేయాలన్నా ఇదే చెయ్యి. ఈ చేతి అనుకున్న శక్తి ఏంది, ఎవడది? డెడ్ బాడీ చేయి లేకపోతే కింద పడిపోతుంది, మన చేయి నిలబడుతుంది అంటే దీని వెనక ఒక శక్తి. ఆతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదావయ. దినమంతా అలసిపోతాం, రాత్రి నిద్ర ఎట్లా వస్తుంది? నిద్రపోయినాక ఏది గుర్తు లేకుండా ఉండి కూడా చచ్చిపోకుండా కాపాడేది కూడా ఆయననే. అతీంద్రియమైన శక్తి. గుండె ఆగిపోకుండా చూస్తారు, లివర్ ఫంక్షన్ అన్ని, కిడ్నీస్, మెటబాలిజం అంతా, రక్త ప్రవాహాన్ని, టోటల్ బాడీని కాపాడుతూ ఉంటది ఒక శక్తి. ఆ శక్తి పొద్దున్న లేపుతుంది. గేతో జోపు సుఖే పిరుని ఉటుతో. ఒక్కరోజు నిద్ర లేకుండా ఎంత అనీజీగా ఉంటాము, ఆ నిద్రలో ఫ్రెష్ అయిపోయి పొద్దున్న లేస్తున్నాం అంటే నిద్ర ఇచ్చేది ఆయనే. నిద్రపోయినాక చచ్చిపోకుండా చూసేది ఆయనది, తిన్నది అరిగిచ్చేది ఆయనే, బ్లడ్ తయారు చేసేది ఆయనే, పంపించింది ఆయనే, తీసుకెళ్లేది ఆయనే. మన ప్రమేయం ఏముంది? మీ ప్రమేయం లేకుండా మీ ముక్కులో శ్వాస నడుస్తుంది, ఏం అలారం సెట్ చేయలేదు. హార్ట్కి ఎవడో ఆర్డర్ ఇస్తలేడు, ఏదో శక్తి ఉంది అక్కడ. హార్ట్ బీటింగ్ నడుస్తుంది, శ్వాస నడుస్తుంది. నాది నాది అంటాం, ఏముంది నీ చేతిలో? ఏం లేదు. మన ప్రమేయాలు లేకుండానే అన్ని జరుగుతున్నాయి అంటే ఒక శక్తి నడిపిస్తుంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వదిలేండి, ఆ ఫ్లోలో వెళ్ళిపోదాం మనం. అప్పుడు చూడండి జీవితం ఎట్లుంటది. ఆయన చేతిలో మన దారం ఉండాలి, అద్భుతం ఉంటది జీవితం. అక్కడ షిరిడీలో ఈ విధంగా మీరు వచ్చింది. అప్పుడు క్లాస్ అంతా అయిపోయింది, స్టెప్స్ దిగుతాప్పుడు పత్రి సార్ని పట్టుకొని దిగుతున్నాను. ఎలా అనిపించింది సార్ ఎలా క్లాస్ ఎలా జరిగింది సార్, ఎలా వచ్చింది అంటే, నువ్వు కాదు మాట్లాడింది అన్నాడు ఆయన. టక్కున అదే అన్నాడు, నేనే కదా సార్ పక్కన కూర్చొని మాట్లాడింది అంటే, నువ్వు కాదే, అది తుకారాం వచ్చాడు ఈరోజు, నీ గత జన్మ 3వ జన్మ అది. తుకారాం క్వాలిటీ, సరెండర్నెస్, భక్తి యోగం, అదే నీకు ఇప్పుడు వచ్చింది. అందుకే నీ క్లాసెస్ అంతా అవే ఉంటాయి అన్న, ఆ వాసనలే నీకు ఉన్నాయి అంటే. అంత ఎన్లైటెండ్ మాస్టర్ ఫిజికల్ బాడీతో పోయినాడు ఎట్లా వచ్చాడు సార్ మళ్ళీ అంటే, ప్రొఫెసర్ రేంజ్ లోనే వస్తారయ్యా, నేర్చుకోవడాలు ఏమి ఉండయి. ఆ సోల్ అక్కడ కనెక్ట్ అయ్యి టైం రాగానే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు నేర్చుకోవడాలు ఏం లేదు, డెవలప్డ్ సోల్, ఓల్డ్ సోల్ నువ్వు.
మాట్లాడితే వేదాలు పరిగెత్తుకుంటూ వస్తాయి, జనాలు ఇట్లా వెయిట్ చేస్తారు నీ వాయిస్ గురించి. అలాంటి శక్తితో వచ్చా, అందుకు ఇంత పెద్ద వర్క్ నీతో అవుతుంది అన్నారు. అవన్నీ అయితే నాకేం తెలియదు మరి, కానీ ప్రాక్టికల్ గా వర్క్ మాత్రం చూస్తే జనాలే చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కానీ హెల్త్ పరంగా మీరు ఏమన్నా పెద్ద ఇబ్బంది ఏదైనా పడ్డారా? ఏం లేదు, ఎప్పుడు కూడా ఏం లేదు. లివర్ ప్రాబ్లం వచ్చింది ఒకసారి, డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు 6 months కంటే ఎక్కువ ఉండవును అని. మేము అనుకోలేదు, ఓకే ఒకరోజు వస్తాము రోజు పోతాం, అంతకంటే ఇంకేముంటది. నాకు అనకాపల్లి క్లాస్కి వెళ్ళాలి, పత్రిసారి ఇంట్లో ఉన్నారు, నైట్ ట్రైన్ ఎక్కాలి. సారే ఫోన్ చేశారు, ఎందుకు రిపోర్ట్ అదే రోజు వచ్చింది. పత్రిసారి ఫోన్ చేసి ఇంతకంటే క్లియర్వైన్స్ ఇంకేం కావాలి ప్రాక్టికల్. పత్రిసారి ఫోన్ చేసి ఇంటికి రా డిన్నర్కి నా దగ్గర అన్న. ఆయన పిలవడం ఏంది, ఇంట్లో తినకుండా నా బ్యాగ్ తీసుకొని ట్రైన్ టైం అవుతుంది, సార్ ఇంటికి పోయి కూర్చున్నా, మేడం ఏదో భోజనం తెచ్చి భోజనం చేయన్నారు. ఏం సార్ అన్న, అనకాపల్లి పోవాలి సార్, ప్రోగ్రామ్ ఉంది, ఇప్పుడు ట్రైన్ ఉంది నాకు అంటే. ఎల్లుగాని కొద్దిగా హెల్త్ చూసుకో అన్నారు. ఏమైంది సార్, అంతా ఓకేనే అన్నారు. ఏమో రిపోర్ట్ అట్లా వచ్చింది సార్ అని బ్యాగ్లో ఉండే రిపోర్ట్ ముందు పెట్టాను, ప్రిపేర్ ఫర్ డై అన్నాడు. ఏమనలేదు, ఏం సార్ మీరు ఉన్నాక ఇదేంది అని ఏం అడగలేదు. ఇది ఒక టెస్ట్ అనిపించింది. ఓకే సార్ అన్న, ఓకే బాయ్, నా వర్క్ అయిపోయిందంటే ఓకే, ఇంకేముంది అంతకంటే. నిజంగా నేను ఇంట్లో నా ఫైనాన్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి చేసిన అన్ని మా మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ రిపోర్ట్ చూసినాక ఏమేమి చేసి పెట్టా నేను అన్ని, ఆమెకు తెలియనికి ఎన్నో ఉండే, అన్ని చూపించిన, బుక్స్ లో రాసి పెట్టా అన్ని. ఇట్లా ఉంటుంది, పిల్లలను బాగా చూసుకో అన్ని చెప్పేస్తా మేము. ఆ భోజనం ఆయనతో కూర్చోవడమే పెద్ద హీలింగ్. హీలింగ్ ఆ ప్రాసెస్ లో వచ్చేసింది నాకు. అనకాపల్లి వెళ్తున్నా సార్ అన్న, ఇంత ఫేస్ లో ఆ చలనం లేదు నాకు, భయము అనేది. ఓకే సార్ అంటాను, అనకాపల్లి వెళ్తున్నా అన్న, ఓకే కొద్దిగా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అన్నా అంతే. ఓకే సార్ అన్నా. నేను ట్రైన్ ఎక్కి సైడ్ బర్త్ లో ఉన్నా నేను. నైట్ 1 o'clock పత్రిసారి అప్రాన్ కోట్ వేసుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చారు. కాంతివంతంగా ఉన్నాడు ఆయన, ఇంత లైట్. దగ్గరకు వచ్చి ఏం సార్ మీరు వచ్చారా అంటున్నాను నేను. నాకేం తెలియదు, ఆ కాన్షియస్ లో నాకు తెలుస్తుంది. పడుకో సైలెంట్ గా అన్నారు. బ్యాగ్ జిబిపి అందులోంచి కత్తి తీశారు, ఇక్కడ నుంచి కట్ చేశారు నాకు. మొత్తం హాస్టల్ సర్జరీ మొత్తం 7 చక్రాల వరకు కటింగ్ అయిపోయింది. ఇట్లా ఓపెన్ చేసేది చూస్తున్నా. ఏం సార్ ఏం చేస్తున్నారు అన్న, ఒక్కోను అంటున్నాను అన్న సైలెంట్. లివర్ బయట తీశారు ఆయన, లోపల చెయ్యేసి అంతా క్లీన్ చేసి క్యారీ బ్యాగ్ లో వేసేది చూసిన. ఇంత ముద్ద క్యారీ బ్యాగ్ ని కట్టేసి విండో నుంచి పడుస్తున్నారు సార్. లోపల వాటర్ పైప్ కొట్టారు, అంత క్లీన్ చేసి అంత సెట్. బయట లివర్ ని క్లీన్ చేసి మళ్ళీ పెడతాప్పుడు కూడా చెప్తున్నా, సార్ కరెక్ట్ సెట్ చేయండి, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సార్ చెప్తున్నా. ఒకను అంటున్నారు ఆయన. సెట్ చేసి అన్ని క్లోజ్ చేసి మంచి ఎనర్జీ ఇచ్చి క్లోజ్ చేసినారు. ఏమనుకోలే అప్పుడు, ఓకే బై బై అనుకుంటే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయినారు సార్. తర్వాత విత్ ఇన్ 1 నిమిషం కూడా కాలేదు, నాకు ఆపరేషన్ థియేటర్ నుంచి బయట తీస్తే ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది. మెత్తగా అయిపోయింది బాడీ అంతా. ఇకప్స్ వస్తున్నాయి. ఇకప్స్ వస్తే మెల్లగా లేచి ట్రైన్ నడుస్తుంది, మెల్లగా పట్టుకొని వాష్ బేసిన్ దగ్గర పోయినా నొప్పి కూడా తెలుస్తుంది. ఆపరేషన్ అయింది, అన్ని అయిపోయినాయి. వాష్ బేసిన్ దగ్గర పోయి వామిటింగ్ చేసుకుంటే ఇంత బ్లాక్ వాటర్ బయటికి వచ్చింది. కర్మ ప్రక్షాళన. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థాన్ని, వందనం మోక్షదాయకం. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. పత్రిసారి నా బిడ్డ వెళ్ళిపోతే పొజిషన్కి వచ్చాడు, ఎట్లా పోనిస్తాడు ఆయన. ఆపరేషన్ చేసి అంత క్లియర్ చేసి సెట్ చేసి కొత్త జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆయన. హాస్టల్ సర్జరీ జరిగింది, తర్వాత అన్ని నార్మలే. 15 years కింద జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. అనకాపల్లి పోయిన ప్రోగ్రామ్ చేసి వచ్చి పత్రిసారిని కలవాలి కదా నేను. ఎక్కడ వచ్చినా రిపోర్ట్ ఇచ్చేవాడిని. సిటీకి వస్తే నాకు ఫోన్ చేసేది, సార్ డిన్నర్ కో మధ్యాహ్న భోజనంకో ఎక్కడో ఏదో ఒక టైంలో ఎవరు లేనప్పుడు పిలిచేది సార్. నాకు ఇద్దరమే ఉండి మాట్లాడుకునే వాళ్ళం ఎప్పుడు ఆయనతో. అయితే ఎట్లుంది అన్నాను. ఏం సార్ ఏం చేస్తున్నారు, అట్లా ఇలాంటి పనులు కూడా చేస్తారా సార్ అంటే అవుతున్నాడు ఆయన. సార్ ఎప్పుడు సార్ ఎక్స్పోజ్ కాలేదు,
మామూలు సిద్ధులు లేవు ఆయనకు. ఆ చచ్చిపోయేటోళ్లకు ఎంతో మందిని బయటికి తీసుకొచ్చినాడు ఆయన. అవును. అలాంటి మహానుభావుడికి ఆయన చూడాలంటే నా కళ్ళు కావాలి అనిపించేది. ఆయన గురించి జీవితం పెట్టకుండా ఇంకెవరి గురించి సార్, దేని గురించి ఇక లైఫ్ అనిపించేది. అట్లా నా స్పీడ్ బాగా పెంచుకున్నా. మళ్ళీ ప్రతి శ్వాసలో కృతజ్ఞత ఉంటుంది నాకు పత్రి సార్ గురించి. ఆయన గురించి పనిచేయాలని బాగా ఆఖరి శ్వాస వరకు పనిచేస్తాను. పత్రి సార్ లాగా తిరుగుతాను. అంతే. స్పిరిచువల్ సెక్యూరిటీ అంత బాగుంటుంది అక్కడ. జాతకం పనిచేయదు, వాస్తు పనిచేయదు, ఏ దోషాలు మీ దగ్గరికి రావు, దేవతలు వస్తారు. అట్లా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అది. ఇట్లా 3వ జన్మ తుకారాం గుండి, 2వ జన్మలో హఠయోగి గుండి హిమాలయాస్లో ఉన్నాను. ఒక జన్మ సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నా హిట్లర్తో, 1944 to 48 అప్పుడు జరిగింది. అప్పుడు ఉన్నాను. హిట్లర్కి నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే తక్కువ టైంలో లక్షల మందిని ఎట్లా చంపాలి ఆ ఐడియా ఇచ్చింది నేను. ఇట్లా చేయి ఎగిరిపోతారు అని ఇచ్చిన అది పెద్ద కర్మ నాకు అనుకుంది. గుట్టలాగా చేసుకున్న పాపకర్మ అది. తక్కువ టైంలో ఎక్కువ మందిని చంపే ఐడియా ఇచ్చిన కర్మకు తక్కువ టైంలో ఎక్కువ మందిని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే మార్గాన్ని ఎంచుకొని వచ్చిన. మళ్ళీ ఇదే నా లైఫ్. పిరమిడ్ సొసైటీకి నాకు ఆ వర్క్ గురించి తీసుకొచ్చారు. అందుకే షార్ట్ పీరియడ్ లోనే నా స్పీడ్ బాగా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఒక రౌండ్ తిరిగానని 10,000 మంది వస్తారు, నాకు కనెక్ట్ అయిపోతారు బాగా. మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్తే 3,000 మంది, ఆడిటోరియం నిండిపోయింది, బయట జనాలు. ఆంధ్ర మన తెలంగాణ సైడ్ ఆర్మూర్కి వెళ్తే అక్కడ 3-4 వేల మంది. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది అది? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పెరిగినాం. ఇదే చక్రాలన్నీ దాటడం అని, ఇంతకంటే ఇంకేం కాదు. ప్రాక్టికల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. మన మాటకు అంత అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. అదే దైవశక్తి, డివైన్ ఎనర్జీ. అంతే. నాకు నారాయణఖేడ్ వెళ్ళాను ఒకసారి, ఇది 20 years బ్యాక్. ప్రోగ్రామ్ అంతా చేసుకొని కార్ ఎక్కినాక వైఫ్ హస్బెండ్ వచ్చి ఏడుస్తున్నారు. ఏమైందమ్మా అన్న, మీరు పెద్దోళ్ళు సార్, పెద్ద పెద్ద మాస్టర్స్, పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్తారు, మా ఇంటికి ఎక్కడ వస్తారు సార్, మీ పాదం ఒక్కసారి మా ఇంట్లో పడాలని మాకు ఉంది సార్ అంటే. అందులేముంది, ఆయన పేరు అడిగితే దత్తు అన్నాడు. అందులేముంది, వెళ్దాం నడుగు దత్తు, ఎక్కడ ఇల్లు దగ్గరే ఉంది సార్ అన్నాడు. సరే అని కారు దిగి ఆయనతో వెళ్తున్నాను. గుడిసే ఉంది అంతే, రౌండ్ హట్, సెంటర్లో అది ఉంది, పోల్ ఉంది, చిన్న డోరు. లోపల ఏం దత్తున్నా ఇంట్లో ఉంటావా అంటే, నా బెడ్రూమ్, కిచెన్, హాల్ అంతా ఇదే సార్, పెట్రోల్ పంప్లో పనిచేస్తా సార్ అన్నాడు. ఓ అనుకున్నా, పోయి కూర్చున్నా. కింద ఫ్లోరింగ్ లేదు, ఆ పేడతో చేసింది ఉంది. కూర్చున్నా. అలా మిసెస్కి అడిగిన, ఏముందమ్మా భోజనం అన్న. కొద్దిగా రైస్ ఉంది సార్ అన్న. మరి దాని కర్రీ ఏమైనా ఉందా అంటే, ఏం లేదు సార్, పచ్చడి ఉందని. తీసుకురా అన్న. ఇంత అన్నం పెట్టి ఆవకాయ పచ్చడి వేసింది, అవి కలుపుకొని తిన్నా. 4 ముద్దలు తిని, ఓకే దత్తు వెళ్తున్నా, ఇంకా మంచిగా అవుతుంది, పోతే అద్భుతంగా ఎదుగుతాను, పత్రిసారి గురించి బాగా పనిచేయాలి అని వచ్చిన 3 అంతస్తుల బిల్డింగ్ అయింది అది. ఆ ప్లేస్ నెలకు ₹1,00,000 రెంట్లు వస్తున్నాయి. చెప్తాడు ఆయన ఇప్పుడు కూడా. ఎక్కడ కలిసింది ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు, వైఫ్ హస్బెండ్. ఏం తినిపోయినావు సార్, మా పాపాలన్నీ తినిపోయినాను ఆ రోజు, నా జీవితం మారిపోయింది సార్ అన్నాడు. ఏం చేసింది ఏముంది అక్కడ, మనం వెళ్ళాము అంతే. మనకు ఛానల్గా చేశాడు పత్రి సార్ అక్కడ. మనం ఎన్నుకున్న అదృశ్య శక్తులే అవి. అక్కడ ఉండి చేసేది కూడా మనం కాదు కదా, అంతే. మరి వాళ్ళు వచ్చి మన ద్వారా చేపిస్తున్నారు అంతే గాని. ఎంతో మంది చెప్తున్నారు, నా ఎదురు కూర్చున్నారు సార్, రాత్రి నేను మెడిటేషన్ లో కూర్చున్నా, ఎంతో బాధతో దాల్చుకున్నా, కరెక్ట్ గా నా ఎదురు ఉన్నారు సార్ మీరు అంటుంది. చాలా మంది చెప్తున్నారు. నాకు తెలియకుండానే హాస్టల్ పడి వెళ్ళిపోతుంది. నాకు అది తెలియదు, వాళ్ళు చెప్పే వరకు కూడా తెలుస్తలేదు. అవన్నీ ముందు ముందు అవి కూడా తెలుస్తుంది. మనం కాన్షియస్ ఉండి దాని మీద మనం ఫోకస్ పెట్టట్లేదు. కోసమే పని చేస్తే తెలుస్తుంది. చాలా మందికి హీలింగ్స్ జరుగుతున్నాయి అంట. 1 side బాగా నొప్పితో ఏడుస్తుంటే ఒక ఆమె తలుచుకొని పండుకున్నదంట.
నేను పోయి క్లీన్ చేసి వచ్చిందంట ఆమె అంటే చెప్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా కొన్ని ప్రమాదకరమైనవి. ఏంటంటే అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగుపడుతుందని, ఇంకోటి బాగుపడుతుంది అని కాకుండా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ధ్యాన మార్గం ఎదగాలని వస్తే మిగతావన్నీ బై ప్రొడక్ట్స్ లాగా అయిపోతుంది. వస్తాయి. అయిపోతాయి. ఏంటంటే ఇవి చేస్తున్నాం కాబట్టి దీనికోసం మనం ఇక్కడికి వెళ్ళాలని వస్తే వాళ్ళకి ఒక దాంట్లో వచ్చినట్టుగా ఉండి మళ్ళా అదొక స్వార్థంతో చేసినట్టుగానే అనిపిస్తుంది. లేదు, అందుకే నేను అవేర్ చేస్తా కదా, అక్కడ ఆగిపోవద్దు. ఇవి బై ప్రొడక్ట్స్, ఇవన్నీ సిద్ధులు వస్తాయి మనకు, సిద్ధుల దగ్గర ఆగిపోవద్దు. నేను ఎప్పుడు పట్టించుకోను ఇవన్నీ. నేను వైజాగ్ లో కూడా ఒక వైఫ్ హస్బెండ్ ఇట్లా 10 years అయింది సార్, కోటీశ్వర్లం, పిల్లలు కాలేదు సార్, మీ నోట్తో చెప్తే ఏమైనా అవుతుందేమో, తిరగని డాక్టర్ లేడు సార్ అంటే నేనేం చేయాలమ్మా అన్న, నాకేం తెలియదమ్మా అవన్నీ. కాఫీ తాగకుండా కూర్చున్నా, నాకు టైం కాలేదు, ట్రైన్ది 3 days ప్రోగ్రామ్ నాకు, ఆ నైట్ కూడా అక్కడ ఉండాలి నేను. అయితే నీ కర్మనే ఉంటుందమ్మా, దానికి ఏ డాక్టర్ ఎవడు ఏం చేయలేడు. ఈరోజు నైట్ 3 గంటలు ధ్యానంలో కూర్చో, పిల్లలు ఎందుకు కాలేరో నీకు తెలుస్తుంది పో అన్న క్యాజువల్ గా. నిజంగా ఇంటికి పోయి 3 hours ధ్యానంలో కూర్చుంటే ఆమె క్లియర్ మెసేజ్, గత జన్మలో 8 మంది పిల్లలు ఆమెకు. ఆమె ఆ విసుకొచ్చేసి ఇంకో జన్మ అంటూ ఉంటే నాకు పిల్లలే వద్దు అనుకున్నది గట్టిగా. సేమ్ అదే మేనిఫెస్ట్ అయింది. ఇట్లా అనిపించి ఇట్లా వచ్చింది సార్ అంటే, నువ్వు చేసుకున్నావు కదమ్మా, ఏ బ్రహ్మదేవుడు రాయడు తలరాత, నువ్వే అనుకున్నావు కదా వద్దని. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ నేను రియలైజ్ అయినా అంటే, తెలుసుకున్నావు కదా, నీకు బ్యాంక్ కూడా లోన్ ఇస్తాడు, ఆయన ఎందుకు ఇయ్యడమ్మా, పో మంచి అబ్బాయి పుడతాడు, మహేష్ బాబు లాగా ఉంటాడు పో అన్న. నాకేదో నోటికి వచ్చింది చెప్పిన, నిజంగా మహేష్ బాబు లాగానే ఉన్నాడు, అంత స్మార్ట్ ఉన్నాడు బాబు. వాక్ శుద్ధి ఇవన్నీ ఏంది, ఇది మన యూనివర్స్ మన బాడీతో మనతో చేపిస్తుంటారు. ఆ క్షణంలో ఆ ఎనర్జీస్ వచ్చి ఏం పని చేపిస్తుంది, ఏం పలికిస్తుందో కూడా తెలియదు. అందరూ బాగుండాలి, అందరూ చైతన్యవంతులు అవ్వాలి, అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి, వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, అసలైన జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి, మనం ఆ పరమాత్మలో విలీనం అవడం లీనం అవడం ఏ విధంగానూ తెలుసుకోవాలి, మనం వచ్చింది లైఫ్ పర్పస్ ఏంటో తెలుసుకోవాలి, వాళ్ళందరికీ మనం తెలియజేయాలి, మన ద్వారా మనకి ఆ మాస్టర్స్ వచ్చి చెప్పాలని ఒక సంకల్పంతో ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామో మిగతా అవన్నీ కూడా విశ్వం అలా సహకరిస్తూ చేస్తూనే ఉంటది. దాని మన ద్వారా ఎంతమందికి ఏమేమి కావాలో అవుతాయి. అది సపరేట్ చేసేది ఏం లేదు, బై ప్రొడక్ట్స్ అవన్నీ చాలా జరిగినాయి అలాంటి. అట్లా ఇప్పుడు నాకు కావాల్సిన సపోర్ట్ కూడా నాకు వస్తుంది, మా అవతార్ బాబాతో సపోర్ట్ దొరికింది, దత్తాత్రేయ మాస్టర్ మామూలుగా లేదు అది అస్సలు. మహారాష్ట్ర వెళ్ళాను, వారం రోజులు ఫుల్ డే క్లాసులు, ఫుల్ నైట్ క్లాసులు, భయంకరంగా అలసిపోయింది బాడీ, నాకు మత్తులాగా అయిపోయింది, నిద్ర లేక రెస్టే లేదు. ఏ ఇంటికి పోయి ఏ ఇంట్లో పడుకున్నా కానీ కొద్దిగా లేచి చూస్తే 20-30 మంది ఉంటారు. సార్ మళ్ళీ మీరు దొరకరు సార్, మాకు కాన్సెప్ట్ చెప్పండి సార్ అని కూర్చుంటే వాళ్ళ శ్రద్ధను బట్టి నేను నైట్ అంతా క్లాస్ చెప్పేది వాళ్ళకి. అట్లా 1 week క్లాసులు అయిపోయినాయి. ఇక నాకు ఎప్పటి నుంచో ఫోన్లు వస్తున్నాయి, అక్కడ నుంచి ఇంకో 80 kilometers మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎక్కడ వస్తా ఆ ఊరికి వెళ్ళాలి, దెగ్లూరు. అయితే సత్యనారాయణ ఆయన పేరు, ఆయన ఇంటికి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఆ ఊరు కూడా చూడలేదు, పోలేదు, కానీ ఫోన్లో వస్తున్నాయి బాగా, ఒక్కసారి మా ఇంటికి రండి సార్ అని. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే కదా, నాకు ఆ ఊరు బస్సు ఎక్కిచ్చేయండి అంటే లోకల్ బస్సు పల్లె వెలుగులాగా ఫుల్ ఉంది బస్సు, ఖర్చు పేసి నాకు ఎక్కిచ్చేసినారు. ఎక్కి కూర్చున్నా ఇక అంతే. 84 kilometers ఆ ఊరికి పోవాలి. నిద్ర అంటే నిద్ర వస్తుంది నాకు, ఇట్లా ఊతుంది, బాడీ అంతా అలసిపోయింది. నా పక్క కూర్చున్నాడు, గ్రే కలర్ పాయింట్, హాఫ్ లెనిన్ కాటన్ షర్ట్, స్లిమ్ బ్రీఫ్ కేస్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా ఊతుంది నా బాడీ. ఆయన మీద కూడా పడుతున్నా, ఏం సార్ అంత పడుకుంటున్నావు, ఎక్కడ పోవాలి అన్నాడు. దెగ్లూరు పోవాలి సార్, ఆ ఊరు కూడా తెలియదు, కొద్దిగా నాది కూడా దెగ్లూరే అన్నాడు. ఇక్కడ దిగుతా నేను అన్నాడు. ఆ ఊరు వస్తే నాకు చెప్పండి సార్, నాకు తెలియదు అన్నాడు. ఎవరింటికి పోవాలన్నాడు ఆయన. సత్యనారాయణ పెయింట్కర్ ఇంటికి పోవాలి. సత్యనారాయణ పెయింట్కర్ అన్న ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన అన్నాడు. ఉండొచ్చు అనుకున్నా. నీ పేరేంది అన్న? దత్తు అన్నాడు. ఏం పని చేస్తారు సార్ అంటే, నేను LIC ఏజెంట్ అన్నాడు. ఏదో ఒకటి మనీ బ్యాక్ పాలసీ రాస్తా అంటాడు, దాని గురించి చెప్పకు సార్ ఇప్పుడు అని. చాలా అలసిపోతున్నా సార్ అని అనుకున్నా. నా టికెట్ ఆయనే తీసుకున్నాడు. ఆ ఊరు వచ్చింది, నా లగేజ్ బ్యాగ్ తీసుకొని కింద దింపి ఆటో మాట్లాడి, ఆటో కూడా ఎక్కినాము. అక్కడ డోర్ చూపించి, అదే ఇల్లు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి, వెళ్ళిపోను అన్నాడు. ఆటో డబ్బులు కూడా ఆయన ఇచ్చాడు.
ఆయన వెళ్ళిపోయిండు. నేను ఇంట్లోకి పోతే ఆయన సోఫాలో కూర్చొని ఉన్నాడు. మా ఇల్లు తెలియదు ఎట్లా వచ్చారు సార్ అంటే, మీ ఫ్రెండ్ ఎవడో ఎల్ఐసి ఏజెంట్ అంట దత్తు అని నాకు బస్సులో కలిసాడు. దత్తు అని ఆడు ఎల్ఐసి ఏజెంట్, నాకు ఎవడు ఫ్రెండే లేడు అంటాడు ఆయన. ఇప్పుడే పోయినాడు, గ్రే కలర్ పాయింట్ ఉంది, వైట్ షర్ట్, బ్రీఫ్ కేస్ ఉంది చేతిలో అని. పిల్లలు అంతా తిరిగిన ఆయన కనిపించలేదు. ఇది రియల్ గా జరిగిన ఎక్స్పీరియన్స్. పోయి కూర్చున్నా అర్థం కాలేదు ఏంది ఇట్లా జరిగింది. పత్రిసారి చెప్పిన, ఏం సార్ బస్సులో ఇట్లా వచ్చాయి, ఒకడు ఇంటి దాకా వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే, ఆయన సాక్షాత్ దత్తాత్రేయుడే వచ్చింది. 80 కిలోమీటర్ పక్క కూర్చొని జర్నీ చేస్తే నేను గుర్తుపట్టలేదు సార్. లాక్ చేసి వస్తారా వీళ్ళు మనం గుర్తుపట్టకుండా, అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. అది దత్తాత్రేయుడు నడిచొచ్చాడు. అన్ని భక్తికి దేవతలను కదిలి వస్తారు, అలాంటి కర్మయోగమే అనేది అన్నారు. వారం రోజులు అలసిపోయి కూడా నువ్వు ఇంకెందుకు నేను పోవాలా అవసరమా అనుకోకుండా పోయినా చూడు, తపోద్వంద్వ సహనం అది. ఎలాంటి ద్వంద్వాలైనా సహించి వెళ్ళే భక్తుడు ఉంటాడు, వాళ్ళకి దేవతల్లా ఉంటే ఇంకెవరు వస్తారు. గట్టి హగ్ చేసి ముద్దు పెట్టాడు పత్రిసారి. అట్లా ఆ ఎక్స్పీరియన్స్. ఒక 3 కిలోమీటర్ కృష్ణుడు బ్యాగ్ పట్టుకొని నడిచిన ఎక్స్పీరియన్స్. గొల్లపల్లి శంషాబాద్ నుంచి 3 కిలోమీటర్, నైట్ 11:30కి. అలసిపోయినా మాస్టర్సే. అది కూడా చిన్న 18 years అబ్బాయి వచ్చి బ్యాగ్ పట్టుకొని నడిచాడు నాతో. బస్ లేదు, బైక్ లేదు ఆ టైం. కాలుకు దెబ్బ తగిలి బ్యాండేజ్. మంచి ఎక్స్పీరియన్స్ అది. నెక్స్ట్ డే ఊరంతా వచ్చి కూర్చుంది, ఆ అబ్బాయే లేడు. పేరు అడిగితే గోవర్ధన్ అన్నాడు. ఏం చదువుకున్నాను 10th, మ్యాథ్స్ పోయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, కార్పెంటర్ పని నేర్చుకుంటున్నా అన్నాడు. ఈరోజు లేట్ అయింది సార్, వర్క్ ఎక్కువ ఉండే. డాడీ ఏం చేస్తాను, పాలు అమ్ముతాడు అన్నాడు. నీ ఊరు ఎదురా అన్నాడు. గొల్లపల్లి సార్ మాది అన్నాడు. నెక్స్ట్ డే ఊరంతా గ్యాదరింగ్. గొల్లపల్లి అని చెప్పాడు నాకు. రాత్రి గోవర్ధన్ అనే ఒక అబ్బాయి బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. అంటే ఆ పేరోడు ఎవడు లేడు సార్, 18 years అబ్బాయి, మా ఊర్లోనే లేడు అన్నాడు. సార్కి చెప్పిన, ఇట్లా ఏం సార్ ఇట్లా జరిగింది అంటే, కృష్ణుడు ఉండేనే అన్నాడు. ఇట్లా కూడా జరుగుతుందా అన్నాడు. దోస్ హూ కెన్ సీ ఇన్విజిబుల్ దే కెన్ డూ ఇంపాసిబుల్. ఎప్పుడు ఏ రూపంలో ఎవరు వచ్చి చేసిపోతారో తెలియదు. అట్లా అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు చాలా జరిగినాయి. అట్లా నాగ్పూర్ వెళ్తున్న పత్రిసారితో నైట్ 1 o'clock ఆకలి అవుతుంది అన్నాడు ఒకసారి. నేను, తమ్ముడు సాయి కుమార్ రెడ్డి నలుగురం ఉన్నాము. మధ్యలో 1 గంట రాత్రి ఆకలి అవుతుంది, ఏదైనా మంచి హోటల్ చూసి ఆపండి అన్నాడు. ఏం చేయాలి, ఇక చూసుకుంటూ పోతే ఒక మంచి హోటల్ కనిపించింది, అక్కడ ఆపేసినాము. నరేందర్ మన వాకింగ్ చేద్దాం అన్నాడు. అప్పటి వరకు మీరు చూసి ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. సాయి కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడే కూర్చున్నారు, మేము చూసుకుంటే ఏదో ఆర్డర్ ఇద్దాం. ఇద్దరం నడుచుకుంటూ పోతున్నాం హైవేలో. చాలా దూరం వెళ్ళిపోయినాం. ఆయనకి ఎప్పుడు ఏం మూడు వస్తుందో తెలియదు. ఆయన చెప్తే ఓకే అని వెళ్ళిపోవాలి అంతే. 3 ఆవులు మంచి హైట్, తెల్ల ఆవులు, ఒక్క మచ్చలేదు. నా లైఫ్ లో చూడలేదు, అంత తెల్లగా ఉన్నాయి అవి. మంచి హైట్, పర్సనాలిటీతో ఉన్నాయి. చీకట్లో మెరుస్తున్నాయి అవి. దగ్గర పోయినాం. ఏం సార్ ఈ హైవేలో 3 ఆవులు, ఎటు చూసినా ఊరు లేదు, మనిషి లేడు, ఇట్లా వచ్చినాయి ఏంటి సార్ అంటే, టచ్ చేయి చూడు అంట. దగ్గర పోయి చేయి దింపినాం ముగ్గురం, 3 ఆవులకు. పత్రిసారి కూడా నేను కూడా. అంటే నాకేం అర్థమైతలేదు, ఏంది ఒక మనిషి లేడు, ఆవులు ఇట్లా హైవేకి వచ్చినాయి, లారీలు తిరుగుతున్నాయని ఒక భయం అనిపించింది. ఫోన్ వచ్చింది, వచ్చేయండి సార్ భోజనం వచ్చింది అని. తిరిగి మళ్ళీ దూరం వచ్చాక ఒక్కసారి చూద్దామని తిరిగి చూస్తే ఆవులు లేవు అక్కడ. సార్ అక్కడ ఆవులు లేవు, మనం ఇప్పుడే చూసినాం కదా సార్ అంటే, ఒక ఆవులు కాదు అన్నాడు. సిద్ధ పురుషులు ఎట్లుంటారు చూడండి. ఏంటి సార్ మరి అది ఎవరు వాళ్ళు అని అడిగితే, 3 అమ్మల వచ్చింది, లక్ష్మి, దుర్గా, సరస్వతి ఆ రూపంలో వచ్చారా అంటే, అబ్బా ఏం అదృష్టం సార్, 3 ఒక్కసారి మనకు దర్శనం ఇచ్చారు ఏంటి సార్ ఈరోజు అంటే, ఒక అన్నాడు. వాళ్ళు దర్శనం ఇచ్చేది ఏంది, మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చారా అన్నాడు. అంటే మన పిరమిడ్ సొసైటీ రేంజ్ గురించి చెప్పాడు. మనం చేసే పని 1 గంట రాత్రికి, నువ్వు నీ భార్య పిల్లల్ని వదులుకొని, నేను నా భార్య పిల్లల్ని వదులుకొని రోడ్ల మీద పడి తిరుగుతున్నాం చూడు, దాని పవర్ అయ్యా. మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చారా అన్నారు సార్. అంటే ఎంత గొప్ప కర్మలు మనం చేసాం, ఎంత పెద్ద గొప్ప పని ఇది. ఇట్లాంటి చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ వారితో చాలా జరిగినాయి. పత్రిసారి ఒక 100 రూపీస్ నోట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు సార్. దగ్గర రూపాయి లేదు.
ట్రైన్ ఎక్కినాం, దగ్గర ఏం లేవు. బాంబే నుంచి హైదరాబాద్ వస్తున్నాము, దగ్గర ఏం లేవు. టెన్షన్ పడుతున్నా. సార్ ఏమని అడిగితే ఏం చేయాలన్న భయం అవుతుంది ఒకటి. నేనంటే ఉంటా ఏం లేకుండా. సార్ నా రాముడు ఉన్నాడు ఎంబడి అనుకుంటున్నా. సార్ పైనుంచి అప్పటికే 20 రూపీస్ ఇడ్లీ, 10 రూపీస్ కాఫీ పత్రిసార్కి ఇచ్చారు. నేను స్నానం చేసాక ఏం నడవచ్చు సార్, నేనేం తీసుకోనని. నేనేం తీసుకోలేదు. వాళ్ళకి చెప్పిన చేంజ్ లేదు, తర్వాత రాపని. ఇక నాకు టెన్షన్ అయితే 30 రూపాయలు పేమెంట్ చేయాలి, దగ్గర ఏం లేదు. 10 రోజులు టూర్ అయిపోయింది, ఉన్న 5,000 అయిపోయినాయి. బిస్లరీ వాటర్ బాటిల్ ఇచ్చారు అందరు కోటీశ్వర్లు. సెండ్ ఆఫ్ కి 20 మంది వచ్చారు స్టేషన్ కి. కానీ ఎవరు తీసి వీళ్ళ దగ్గర ఉందా లేదా అని కూడా అడగలేదు. ఆ పొజిషన్ అసలు నాకు ఎట్లా అనిపించింది అప్పుడు. సార్ ఏమైనా టెన్షన్ లో కనిపిస్తున్నా అంటే ఏం లేదు సార్, అంతా ఓకేనా, అంతా ఓకే సార్ అంటున్నా. పైన వచ్చి చెప్తున్నాడు సార్, ఏం దగ్గర డబ్బులు లేవా అన్నాడు. నిజంగా తాడే ఉంది సార్, నీకు ఇప్పుడు తెలిసింది నాకు. 10 days అయింది, మనం ఎట్లా తిరుగుతున్నాము. ఉంటే ఓపెన్ స్టార్, లేకుంటే 5 స్టార్, ఉంటే 5 స్టార్, లేకుంటే ఓపెన్ స్టారే. అట్లుంది మన జీవితం. ఎప్పుడో అయిపోయినా తెచ్చిన 5,000. ఇప్పుడు ఏం లేదు సార్, కేరా ప్లాట్ఫామే. మనము దిగాలి, ఆటో ఎక్కి ఇంటి దాకా పోవాలి సార్, దగ్గర ఏం లేదు మన దగ్గర. నీ బ్యాగ్ చెక్ చేసినా, నా బ్యాగ్ చేసినా ఏమైనా పెట్టారేమో అనుకుంటే ఏం పెట్టలేదు. శాల్వాలు కప్తారు, చప్పట్లు కొడతారు, అంతేగాని ఏం లేదు సార్ ఇప్పుడు అన్న. నువ్వు మర్చిపోయినా బ్యాక్ పాకెట్ చెక్ చేయి అన్నాడు. జీన్స్ ఉండే నాకు. ఇంకా చేస్తే లేదు సార్, చెక్ చేసిన నా దగ్గర ఏం లేవని నేను. చూడు నువ్వు కూడా చెప్తున్నా కదా అన్నాడు. వెనక చేస్తే 100 రూపాయలు కొత్త నోటు మేనిఫెస్ట్ చేసింది సార్. అన్న ఈ నోట్ అయితే నాది కాదు, ఖచ్చితంగా నువ్వు మేనిఫెస్ట్ చేసినావు సార్. చేసినా 1000 రూపాయలు చేస్తే ఏం పోతుండే సార్ అన్న. అంత వద్దు, అవసరం ఉన్నంతనే వాడుకోవాలి మనం అన్నాడు సార్. 5 కోట్ల ఖర్చు కడతాల్ ప్రోగ్రామ్ డిసెంబర్లో. తర్వాత చూస్తే 1200 అకౌంట్లో. అబ్బా, మిరాక్యులస్ లైఫ్, మిరాక్యులస్ థింకింగ్, మిరాక్యులస్ థాట్ పవర్. అసలు చాలా నేర్చుకున్నా పత్రిసార్ దగ్గర. అట్లా ఉండాలి జీవితం. అన్ని ఉండి కూడా ఏమీ లేనట్టుగా ఉండడం ఉంటాడు మళ్ళీ. ఇప్పుడు ఎవరైనా కూడా నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గర రావద్దని ఎప్పుడు లేడు సార్. జనాల్లోకి వచ్చి కలిసే మహాపురుషుడు ఆయన. అన్నెసెసరీ మేనిఫెస్టేషన్స్ కూడా ఏం లేవు దాంట్లో. ఏం లేదు. ఉడికినే అవసరం లేని వాడికి కూడా చేసేసి ఏదో చూపించి ఆకర్షిద్దాము అనేది కానీ ఇంకోటి ఎప్పుడు చేయలేదు. ఏదైనా క్లోజ్ సర్క్యూట్ లో ఆయనకి అవసరమైనప్పుడు ఇంకోటి అయినప్పుడు తప్ప ఎక్కడ బహిరంగంగా. కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లైఫ్ ఇచ్చింది. చాలా మంది ఉన్నారు. చావుని తప్పించి మంచి జీవితం ఇచ్చిన చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి పిరమిడ్ సొసైటీ. బయట ఎక్కడ ఎక్స్పోజ్ ఎవరు కాలేదు, కానీ ఇట్లా పర్సనల్ కలిసినప్పుడు ఇవన్నీ బయట వస్తాయి. లేకుంటే ఇవన్నీ చెప్పం కూడా. వ్యక్తి నిష్ట లేదు ఇక్కడ. సబ్జెక్ట్ వైజ్ గా నీకు నువ్వే గురువు, నీ శ్వాసే గురువు అని పత్రిసారి చెప్పిన దానికే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అపరోక్షంగానో కానీ పత్రిసార్ అందరినీ కాపాడినోడే. ఇప్పుడు మరింతగా ఎక్కువైంది కూడా చెప్పాలంటే. ఎప్పుడైతే వారిని ధ్యానాన్ని నమ్ముకొని ఎవరు వచ్చినారో వాళ్ళకి జీవితం ఇచ్చాడు. అది నా లైఫ్ అయితే అదే ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 0 నుంచి హీరో లెవెల్లో తీసుకొచ్చింది ఆయనే. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఇంకేం కావాలి. ఈ మీకు 7 చక్రాస్ అలైన్ అయి ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా. అసలు ఏంటి ఈ షట్చక్రాలు అంటే ఏంటి? ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఈ ధ్యానంలో మొట్టమొదటిగా ప్రవేశించిన వాడు కానీ ఎవరైనా కూడా ఒక మూలాధారాన్ని చైతన్యపరచుకోవాలంటే ఏం చేయాలి? అది చైతన్యమైంది అనే విషయం వీళ్ళకి ఏ విధంగా తెలుస్తుంది? ఇప్పుడు జనరల్గా కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ ఇట్లా 3 ఉంటాయి మన లోపల. ఆధ్యాత్మికం ఏమి తెలియనోడు ఉంటాడు, కానీ వాళ్ళ మీద కూడా చక్రాల ప్రభావం ఉంటుంది. సర్పెంట్ పవర్ అని ఒక ఇంతలా బుక్ దొరికింది నాకు. ఆ బుక్ అంతా చదివినాను అప్పుడే. నాకు వేరే దాని మీద ఇంట్రెస్ట్ రాలేదు, ఏముంది చూడాలి అనిపించి దాన్ని బాగా స్టడీ చేస్తే కుండలిని శక్తి 7 చక్రాల గురించి చెప్పాడు అన్న. సర్పెంట్ పవర్ అది పడుకొని ఉంటుంది. పడుకొని ఉంది కుండలిని శక్తి అంటే ప్రపంచం అంతా పడుకొనే ఉంది, నిద్రలోనే ఉంది. అవేక్నింగ్ లేదు. 100 కోట్లు ఉన్నా కానీ అవేక్నింగ్ లేదు వాళ్ళ దగ్గర. ఎంత తెలివి ఉన్నా కానీ టాటా బిర్లా రేంజ్ లో సంపాదించినా కానీ అవేక్నింగ్ లేకుంటే నిద్రపోయిన సోలే అది. అలాంటి సోల్స్ ని ట్రిగ్గర్ చేసేది గురువులు. వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ స్పీచ్లు, వాళ్ళ ఆరాలు మనం వెళ్ళడము అక్కడ ట్రిగ్గర్ చేస్తుంది. మూలాధారంలో ఉన్నాడు క్వాలిటీ మామూలుగా. నిద్రలో ఉన్నాడు ఎట్లుంటాడు అంటే స్వార్థపరుడు ఉంటాడు, సెల్ఫిష్గా బాగా.
టోటల్ సెల్ఫిష్. భార్య పిల్లలు అన్న రెస్పాన్స్ కూడా ఉండదు వాళ్ళకు. మనిషిని చూస్తే వాళ్ళ జీవన విధానం, ఆలోచన విధానం చూస్తే అర్థమైపోతుంది ఈ సినిమా ఎంత ఉందని. ఇట్లా చూడంగానే తెలిసిపోయినట్టు గురువులు చెప్తారు, ఏం లేదు ఇదే అంత. ఇప్పుడు నా అనుభవంతో నేను చెక్ చేసింది అదే. మూలాధారంలో ఉన్నాడు ఎట్లుంటాడంటే సెల్ఫిష్గా ఉంటాడు. అనిత్యాన్ని, శరీరాన్ని, అందరిది నాకే రాని అంటాడు. వెనుకోడిది, పక్కోడిది, ముంగటోడిది, భయంకరమైన స్కామ్లు చేసే క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళ లోపల. వెనుకోడిది, పక్కోడిది, ముంగటోడిది నాకే రాని, ఇచ్చినోడు మర్చిపోని, ఈయనోడు చచ్చిపోని అంటాడు. ఏమన్నా కానీ అంటాడు. నా భార్య పిల్లలు అన్నది కూడా ఉండదు వాళ్ళకు. అది మూలాధారం. అవేక్నింగ్ లేని సోల్ అది, వాళ్ళ క్వాలిటీ అది. అదే కొద్దిగా లైట్గా ఎక్కడో అవేక్నింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గంటలు గంటలు పూజలు చేస్తారు. చిన్న అవేక్నింగ్ ఉంటుంది వాళ్ళకు. ఆ పూజలు ఎట్లా నిష్ఠతో చేస్తారు. స్నానం చేసేదాకా నీళ్ళు కూడా ముట్టుకోరు, దీపం పెట్టేదాకా నీళ్లు తాగరు. అలాంటి వాళ్ళు ఉంటారు. నిష్ఠ అనేది పనిచేస్తుంది. తెలిసి తెలియక అగ్గిలో చేయి పెడితే కాలుతుంది, అది ఏదైనా రిఫ్లెక్ట్ అవుతుంది. తెలియకుండా చేసిన భక్తిలో కూడా నిష్ఠ కొన్ని సంవత్సరాలు చేస్తాడు. మెల్లగా ఒక స్థితి వస్తుంది అందులో, తెలియకుండా కూడా చేసిన దీప ఆరాధనలు, పూజలు ఏదో చేస్తాడు. గుడ్డిగా చేసినా, తెలియకుండా చేసినా అది మళ్ళీ ఒక రిజల్ట్ తీసుకొస్తుంది. ఈ మూలాధారం వాడు మామూలుగా అవేక్నింగ్ అక్కడ నుంచి కొద్దిగా మొదలవుతుంది. స్వాధిష్టానానికి వస్తాడు. స్వాధిష్టానం ఉన్న క్వాలిటీ ఈయనకంటే హయ్యర్ డైమెన్షన్. అది వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది, ఈయనకంటే బాగుంటుంది. నా భార్య, పిల్లలు, నా రెస్పాన్స్, పిల్లలను చదివియాలి, మంచి కాలేజీలో వేయాలి, ఫీజులు కట్టాలి, భార్యను చూసుకోవాలి, ఈ రెస్పాన్స్ ఫీల్ చేసేవాళ్ళు స్వాధిష్టానం. మూలాధారంలో ఉన్నాడు నాది నాదే, నీది నాదే అనేవాడు. స్వాధిష్టానంలో ఉన్నాడు నాది నాదే, నీది నీదే అనేవాడు. అంటే ఈ మూలాధారాన్ని చైతన్యం చేసుకోవాలంటే ఎట్లాంటి ప్రాక్టీస్ చేయాలి? దానికి ప్రాక్టీస్ యాక్చువల్గా బైపాస్ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నా నేనైతే, నా అనుభవంతో. నేను అన్ని సందులు తిరిగిన ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఎలా వెళ్తే ఫాస్ట్ గా వెళ్ళిపోతామా. ఫాస్ట్ ట్రాక్ రోడ్ నాది ఇప్పుడు. చెప్పండి, బైపాస్ రోడ్ చెప్పండి. అందుకే హాయిగా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి గంట, 2 గంటలు, 3 గంటలు టైం మెల్లిగా పెంచుకోవాలి. అతి సర్వత్ర వర్జయత్. ఒక్క రోజులో సాధించాలని అనుకోవద్దు, మెల్లిగా పోవాలి. నేను క్యాజువల్ గా డెవలప్ చేసినదే అంతే, స్పెషల్ గా నేను ఏం చేయలేదు. నాకు అనిపిస్తేనే క్లాస్ చెప్తాను, నాకు అనిపిస్తేనే వెళ్తాను, లేకుంటే లేదు. నాకు ఎవరు ఫోర్స్ లేదు, నా వాలంటీర్గా నేను చేస్తాను. నా రిమోట్ నా చేతిలో ఉంది. అట్లా మెల్లిగా ఏమవుతుంది, ఈ జర్నీ అనేది మొదలవుతుంది. పూజలోడు మెల్లిగా స్తోత్రాలకు వస్తాడు, గంటలు గంటలు పారాయణాలు చేస్తాడు స్వాధిష్టానంలో. ఈ నాది నాదే, నీది నీది అనేవాడు కొన్ని రోజులు అట్లే ఆ స్పిరిచువల్ జర్నీలో ఉంటే గానీ ఏమైతుంది, ఫిజికల్ లైఫ్లో మణిపూరకు వచ్చేస్తాం. మణిపూరకు వచ్చినవాడు ఎట్లుంటాడో ఒక లీడర్ లాగా బయట వచ్చి పనిచేస్తాడు. బయట వాడు కద్దరు వేసుకొని, బ్రెస్లెట్లు, ఉంగరాలు అన్నీ పెట్టుకొని, పెద్ద బండి తీసుకొని కాలనీలో డెవలప్ చేయడానికి ఆలోచించేవాళ్ళు. ఈయనకంటే మంచోడే కదా, నా ఫ్యామిలీ కాదు నా కాలనీ బాగుండాలన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అవేక్నింగ్ లేకున్నా కానీ ఈ క్వాలిటీస్ ఉంటాయి. అది మణిపూర ప్రభావం. అది ఆధ్యాత్మికంగా ఉన్నవాడు జపాలు చేస్తాడు బాగా, లక్షల జపాలు చేసేవాళ్ళు ఉంటారు. అట్లా గంటలు గంటలు కూర్చొని చేస్తారు. అదంతా ఏమవుతుంది అంటే అప్ టు మణిపూరం మన ఫోర్స్ పనిచేస్తుంది, మన వీల్ పవర్. శ్రద్ధ అనేది ఇన్వెస్ట్మెంట్, టైం అనేది ఇన్వెస్ట్మెంట్. బాగా నిష్ఠతో ఇన్వెస్ట్ చేస్తూ చేస్తూ పోతే మణిపూరకు పోయినాక ఒక పరిపక్వత వస్తుంది వాళ్ళకి. అప్పటి వరకు మనం కష్టపడాలి. మణిపూరకు పైకి పోవాలంటే ధ్యానమే, అన్యత శరణం నాస్తి. అది నాకు బాగా అర్థమైంది. 5 లక్షల జపాలు చేసినాక ఆగిపోయినా నేను కూడా, ఇంకేం లేదు ఇక. మహాపరిశూన్య స్థితి అక్కడ మొదలైంది. మణిపూర క్రాస్ చేయాలి అంటే వేరే మార్గం ఏం లేదు, ధ్యానం ఎక్కడైనా చేసుకోవచ్చు, క్యాజువల్గా డెవలప్ చేయొచ్చు. కొన్ని సేవా కార్యక్రమాలు అవి ఇవి మంచి పనులు చేసుకుంటూ, నాన్ వెజ్ మానేయడం టోటల్గా. ఒక సత్యంతో నిలబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రారంభ కర్మలు అన్నీ అక్కడ ప్రక్షాళన జరుగుతాయి. మణిపూర్లో ఏం జరుగుతుంది అంటే గత జన్మ పాపాలు అన్నీ వచ్చేస్తాయి. ఈ లోకం నుంచి పై లోకాలకి వెళ్ళాలి అంటే ఆ గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదా, ఇది ఎన్ఓసి కావాలి. అక్కడ కర్మలన్నీ అటాక్ చేస్తాయి మనకు. చాలా భయంకరంగా అటాక్ అయినాయి నాకు కూడా. లేనిపోని ఎక్కడెక్కడో జన్మలు అన్నీ వచ్చేసినాయి. నేను అక్కడ సరే ఎగ్జామ్ వచ్చింది, నాకు పేపర్ ఇచ్చావు సార్ నువ్వు, నేను రాస్తాను కానీ సపోర్ట్ చేయి.
అంతే, చిన్న రిక్వెస్ట్ నాది, నేను రాస్తాను. నిలబడ్డాను అక్కడ, చాలా ఏడిపించిన నాకు కూడా, చాలా భయంకరంగా ఉండండి. ఎన్ని రాత్రులు పడుకోలేదు నేను. ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నాను అనిపించలేదు అప్పుడు? అనిపించింది చాలా సార్లు. ఈ గురువులకు ఏం పని లేదు, ఏదో చెప్తారు వీళ్ళు, కానీ లాగి సముద్రంలో పడేసినాడు, కొట్టుకుంటావు చచ్చిపోతావు నీ ఇష్టం, మీద నీళ్ళు అయినట్టు అయిపోయింది నా పని అనిపించింది నాకు ఎన్నిసార్లు. నిద్ర మాత్రలు కూడా తెచ్చుకున్నా ఒకసారి అయితే, సూసైడ్ అటెంప్ట్ గురించి. అంత భరించలేని వీక్ పాయింట్కి తీసుకెళ్ళారు నాకు. ఎప్పుడైనా అది ఫేస్ చేయాలి, నేను క్రాస్ చేయాలి దాన్ని. ఇప్పుడు నేను చనిపోయినా కానీ ఇంకేం సాధిస్తాం అక్కడ, చూద్దాం ఇంకేం జరుగుతుంది. ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది అక్కడ నుంచి. ఏం చేస్తావో నీ ఇష్టం, ఇక అన్ని సరెండర్ అయినాక నార్మల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక నాతో కాదు అన్నప్పుడే దైవం దిగుతుంది అక్కడ. క్లియర్ ఎక్స్పీరియన్స్ నాకు అది. అక్కడ నుంచి వాళ్ళు పట్టి లేపారు నాకు పైకి, మణిపూర పైకి వచ్చాను. అక్కడ నుంచి సార్తో కనెక్ట్ అవ్వడము నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది. అక్కడ ఒక ర్యాపిడ్ ఫోర్స్లో స్టార్ట్ అయిపోయింది. ఇక నాకు సర్చింగ్ అయిపోయింది, ఏం లేదు. అక్కడ నుంచి డైరెక్ట్గా డయాస్ ఎక్కితేనే సహస్రం ఓపెన్ అయినట్టు ఉంటుంది. ఇక అన్ని రాష్ట్రాలు, ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగిన, 5 లాంగ్వేజ్ నేర్చుకున్నాను చెప్పడానికి, ధ్యానం నేర్పడానికి. తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతీ, ఈ లాంగ్వేజ్ అన్ని మాట్లాడతాను. జనాల దగ్గర పోయి వాళ్ళను స్పిరిచువాలిటీ గురించి చెప్పాలంటే వాళ్ళ భాషలో నేను దగ్గర అవ్వాలి. వాళ్ళ భాషలో చెప్తే నాకు కనెక్ట్ అవుతారు వాళ్ళు. అట్లా నేను మహారాష్ట్ర అంతా తిరిగాను, గుజరాత్ అంతా తిరిగాను, పంజాబ్, రాజస్థాన్, అన్ని నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఉండి. సౌత్ ఒక్కటే ఎక్కువ తిరగలేదు నేను, కన్నడ, తమిళ్ ఈ సైడ్. సార్ కూడా అన్నారు, నీకు అక్కడ వర్క్ లేదు, నువ్వు నార్త్ ఇండియా చూసుకో అని. అట్లా నేను పని చేసుకుంటూ ఒక 10 రోజులు టూర్ చేసి వచ్చి కూడా 11th డే నార్మల్గా షాప్కి వెళ్ళిపోయేవాడిని. 4 రోజులు టూర్ వెళ్తేనే జండు బాంబులు రాసుకొని పడుకునేవాళ్ళు. తెలుస్తుంది క్లియర్గా, ఇంత ఎనర్జీ, ఇంత ఫ్రెష్గా ఎట్లున్నా నేను. మామూలుగా వెళ్ళినట్టు 10 o'clock షాప్కి వెళ్ళిపోయేవాడిని నేను. అది డివైన్ పవర్. నేను నడుస్తే కదా అసలు బాడీ అలసిపోవడానికి, నేను లేను అక్కడ. నేను కాలిపోతే అంత దైవం ఉంటుంది. నేను కాల్చుకోవడానికి జన్మలు పడుతుంది జనాలకు. సెల్ఫ్ లాక్ చేసుకొని ఉన్నారు జనాలంతా, గణెట్ రాళ్లతో సమాధి చేసుకున్నట్టు ఉన్నారు. నేను ఒక చిన్న మాట అంటే హత్య అయిపోతారు. అన్ని దాటేసిన స్థితి నాది ఇప్పుడు. మీరు ఎంత పొగిడినా నేను ఎక్కడ పొంగిపోను, ఎంత తిట్టినా పట్టించుకోను. స్థితప్రజ్ఞ అంటే ఇది హైలీ ఇంపాసిబుల్ అనుకున్నా భగవద్గీతలో చదివితే. ప్రాక్టికల్ ఈరోజు చూస్తున్నామా, అబ్బా ఇంత బాగుంటుందా. హర్షట వర్గాలను జయించడానికి హిమాలయాలు పోవాలి, జటాలు వదులుకోవాలి ఏమో అనుకున్నాం. ఏం లేదు, సింపుల్ టెక్నిక్ ఉంది. అది బాగా డెవలప్ చేసుకున్నా నేను. ఎదుటోడు ఎంత ఎగిరినా కానీ రిలాక్స్ గా చూడాలి, రెస్పాండ్ కావద్దు. అక్కడ ఎంత ఎగురుతాడు, ఎగిరని ఎగిరి 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 అలసిపోతాడు. ఎన్ని 100 తిట్లు తిడతాడు. గంట అయినాక అయిపోయిందా ఓకే అన్నది, రిలాక్స్ గా ఇచ్చిలేస్తుంది వాడికి. జీవితంలో మీ దగ్గర రాడి కానీ లోపల నుంచి ఎగ్జాస్ట్ అయిపోవాలి. ఇదే ఓషో చెప్పేది కూడా. సాక్షితత్వం గురించి చాలా గురువులతో అయినా నేను. రమణ మహర్షి ఉన్నారు, ఓషో, రజనీష్, పత్రికారి దగ్గర ప్రాక్టికల్ గా చూసాను నేను. కానీ దాని రిఫ్లెక్షన్ ఎట్లుంటది అంటే, స్పిరిచువల్ మాస్టర్కి ఎవడైనా వేలు పెట్టాడంటే, ఏదైనా నెగిటివ్ గా భావాలతో వచ్చాడంటే వీళ్ళు ఏమన్నారు, 1000 టైమ్ అయి రిటర్న్ కొడుతుంది వాళ్ళకి, ఖచ్చితంగా కొడుతుంది. అంటే ఇప్పుడు ఈ యోగ సాధనలో, ఈ ధ్యాన సాధనలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం, ఈ షట్చక్రాలు యాక్టివేషన్ అవడమో లేదా ఈ చైతన్యం అవడం, ఇవన్నీ ముఖ్యం అని పెట్టుకోవాలి మనసులో, అవసరం లేదండి? ఏం అవసరం లేదు, ఏం లేదు. మామూలుగా అందరు ఉన్నట్టే ఉంటాను నేను కూడా, కానీ ఆ స్థితి నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ఎక్కువగాను మాది షట్చక్ర సాధన చేయాలి, మేము మూలాధారాన్ని మాది యాక్టివేషన్ చేసుకోవాలి, స్వాదిష్టాన్ని యాక్టివేషన్ ఇలా అడుగుతుంటారు ఎక్కువ మంది. ఈ అంటే రకరకాలు చూస్తున్నారు కాబట్టి, అంటే వాళ్ళ ఫోకస్ దీని మీద ఉండాలా, వాళ్ళ ధ్యానం మీద ఉండాలి? ధ్యానం మీదే ఉండాలి, భోజన విధానం మీద ఉండాలి, ఆలోచన విధానం మీద ఉండాలి, ఆధ్యాత్మిక విధానం మీద ఉండాలి. ఇవన్నీ అవసరం లేదు. చక్రాలు, కుండలిని అందులో దూరొద్దు మనం. మధ్య మార్గము, ప్రాపంచికం చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, రెస్పాన్సిబుల్ అన్ని చూసుకుంటూ మన గురించి మన సాధన చేసుకోవాలి. అంతేగాని నేను ఎప్పుడు పట్టించుకోలేదు ఇవన్నీ, కానీ అద్భుతంగా డెవలప్ అయినాయి. ఒక్కటి ఉంది, క్లాసెస్కి ఎక్కడ పిలిచినా వెళ్ళిపోతాను. నా వర్క్ అది అనుకుంటే వెళ్ళిపోతాను నేను.
రూపాయి ఎక్స్పెక్ట్ చేయకుండా 35 years నుంచి తిరుగుతున్నాను అంటే ఉమ్, మనకేం కావాలి వాళ్ళు పై వాళ్ళు ఇస్తారు ఎట్లా. అవును. ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే ఇట్లా పని చేయగలుగుతాం. కమిట్మెంట్ నాది అంతే. ఉమ్, నా షాపు నా ఫ్యామిలీ నాకు ఇంత ఇంపార్టెంట్, దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ దైవం కార్యం ఇది, రామకార్యం ఇది ఉమ్, అని చేస్తాను నేను అంతే. ఈ అండర్స్టాండింగ్ నాకు ఈ స్థితిని తీసుకొచ్చింది. అవును. నేను చక్ర మెడిటేషన్ అని ఎప్పుడు ఏం చేయలేదు. మీ ఆలోచన విధానాన్ని బట్టి ఆటోమేటిక్ అలైన్మెంట్ జరుగుతుంది లోపల. ఉమ్, మీ ఇంటెన్షన్ బాగుంటే ఉమ్, అన్ని బాగా జరుగుతాయి. అవును. ఇంటెన్షన్ కరెక్ట్ లేకుండా మీరు బయట ఎన్ని సాధనలు చేసినా ఏం కాదు. అవునండి. అసలు నాకు అడిగితే దాని గురించి స్పెషల్ ఫోకస్ చేయొద్దు కూడా. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ పెట్టుకుని అద్భుతంగా దానికి కావాల్సిన సేవలు చేసుకుంటూ పోవడమే ఉమ్. అంతే. అంటే ఈ మార్గంలో మీరు ప్రవేశించారు, మొదట్లో ఇన్ని పడుతున్నారు కదా, ఎట్లా మీరు ఫ్యామిలీలో వచ్చినటువంటి ఇబ్బందులు, రిలేషన్షిప్లో కానీ ఇట్లాంటి వాటిలో ఈ మధ్యన ఎక్కువ మంది ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అట్లా ఏ విధంగా దాన్ని దాటారు? ఇది ఎట్లుంటదంటే కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు ఉంటుంది. లేక లేక ప్రశాంతం అనిపిస్తుంది ధ్యానానికి రాగానే. ఉమ్, జనరల్గా యువకులకు ఉమ్, తన చదువులు పూర్తి చేసుకున్న యువకులకు ఏమవుతుంది, లేక లేక ఒక ధ్యానం క్లాస్కి వచ్చాడు, ధ్యానం చేస్తాడు, బాగా అనిపిస్తుంది, ఉమ్, ఒకటే పరుగుగా. ఉమ్, అది కరెక్ట్ కాదు. Hmm. స్టార్టింగ్ డేస్లో నాకు అనిపించింది అన్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది. ఉమ్, కానీ అక్కడ ఆగిపోయి రాత్రంతా ఆలోచించినప్పుడు ఉమ్, నేను ఏదో హిమాలయాస్లో పోయి నేను కూర్చొని నాకు నేను చేసుకుంటే ఈ జనాల్లోకి నేనేం పని చేసినట్టు ఉమ్, కరెక్ట్ కాదు. జనాల్లో పోవాలంటే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి నేను ధ్యానం చెప్పాలని నేను పెళ్లి చేసుకోవాలి, ఉమ్, డబ్బు ఉన్న వాళ్ళకి చెప్పాలని నేను డబ్బుతో ఉండాలి, ఉమ్, చదువులు ఉన్న వాళ్ళకి చెప్పడాలంటే నేను చదువులతో ఉండాలి అని అన్ని డెవలప్ చేసుకున్నా. మళ్ళీ ఉమ్, బ్యాక్ వచ్చేసిన. ఉమ్, ఏం సాధించేది ఉంది మనకు? ఉమ్, ఏ లోకం ఎంజాయ్ చేద్దాం. ఉమ్, మనకు శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఇచ్చింది ఆయన, ఇంద్రియాలు ఇచ్చింది ఆయన, ఫీలింగ్స్ ఇమోషన్స్ ఇచ్చింది ఆయన. ఉమ్, ఎందుకు ఇచ్చాడు? పని లేకనా? ఏది ఎంత వాడాలి, ఎక్కడ బ్రేక్ కొట్టాలి, ఎక్కడ క్లచ్ వాడాలో చూసుకోవాలి మనం. ఉమ్, ఈ జాగ్రత్తలు ఉంటే ఏది మనకు అంటుకోదు. బురదలో దిగాలి కానీ బురద అంటుకోవద్దు. ఉమ్, బజ్జీలు తినాలి కానీ నూనె అంటుకోకుండా ఉండే విధానాన్ని నేర్చుకున్నా నేను. ఉమ్, అప్పుడు ఫిజికల్ లైఫ్ని పర్ఫెక్ట్గా బిజినెస్ ఫ్యామిలీ అన్ని చూసుకుంటూ అటు క్లాసెస్ ఇటు బిజినెస్ ఉమ్, రెండు డెవలప్ చేసుకున్నాను. ఉమ్, పిరమిడ్ సొసైటీలో నేను డిపెండెంట్గా ఎప్పుడు లేదు. పత్రి సార్కి ఒక్క రోజు కూడా నోట్తో నాకు ఇంత కావాలి సార్, పిల్లల ఫీజు కట్టాలి సార్ ఎప్పుడు అడగలేదు. అవసరం లేదు, ఉమ్, నాకేం కావాలని చూసుకుంటారు అనిపించేది నాకు అంతే. అట్లే వచ్చింది కూడా. ఉమ్, చిన్న షాప్లో అద్భుతంగా బిజినెస్ చేశాను నేను. ఉమ్, అట్లా పెద్ద పెద్ద షోరూమ్ వాళ్ళు కూడా చేయలేదు, అంత బిజినెస్ వచ్చింది. ఉమ్, నా ఉద్దేశం బాగుంది, ఇంటెన్షన్. ఉమ్, స్పిరిచువాలిటీ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ యువర్ ఇంటెన్షన్. ఉమ్. బయట చూస్తే వీడు ఎట్లున్నాడో అనుకుని వస్తారు, కానీ ఉద్దేశం బాగుంటే అదే కృష్ణ ఫిలాసఫీ. ఉమ్, ధర్మబద్ధంగా ఉండాలి. అవును. అదే మీకు ఈ ఆత్మ దర్శనం అనేది జరిగిందా? ఎప్పుడు జరిగింది? అది నిజంగా ఇట్లాంటివి జరుగుతాయా? జరుగుతుంది అంటారు, ఉమ్, దానికి అతి దగ్గరలో ఉన్నాను నేను ఇప్పుడు. ఉమ్, 99% దాకా వెళ్ళిపోయాను. ఉమ్, ఇంతకు ముందు వచ్చింది అది, ఒక్క జంప్ చేస్తే నేను అటు వెళ్ళిపోయేవాడిని. ఉమ్, కానీ నేను వాంటెడ్లో ఆగిపోయినా. ఉమ్, 20 years బ్యాక్ వచ్చింది. ఉమ్, అక్కడ వెళ్ళిపోతే మనకి ఇది కూడా ఉండదు, వెళ్ళిపోతాం మనం, ఉమ్, దేని మీద ఉండదు, ఇక ఉమ్, అవధూతలు అయిపోతాం. ఉమ్, నాకు అది ఇష్టం లేదు, ఉమ్, ఆగిపోయినా నేను. వాంటెడ్లీ బ్యాక్ స్టెప్ తీసుకున్నా. ఉమ్, పత్రి సార్ అన్నాడు కొన్ని రోజులు ఫిజికల్ లైఫ్ ఎంజాయ్ చేయ అన్నారు. ఉమ్, డబ్బుతో ఫ్యామిలీతో అన్నిటితో ఉండి ఎంజాయ్ చేయాలనిపించి బ్యాక్ వచ్చి ఉమ్, నార్మల్గా వెళ్తున్నా. అది ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఉమ్, ఇప్పుడు నాకు ఒక మంచి అవేర్నెస్ ఉంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, క్లియారిటీ ఉంది. ఉమ్, ఇప్పుడు కత్తి ఎట్లా దింపాలనేది అర్థమైంది నాకు బాగా. ఉమ్, హాయిగా దింపుతాను. ఇప్పుడు ఎన్లైటెండ్ అయితే నెక్స్ట్ పత్రిలాగానే తిరుగుతాను నేను, ఉమ్, ఖచ్చితంగా డౌట్ లేదు. ఉమ్, సార్ కాలు పడ్డట్టు మన కాలు పడాలి ఉమ్, ప్రతి స్టేట్లో. Hmm. ఊర్లో కాలు పెడితే ఊరు మారిపోవాలి, Hmm. అలాంటి ఆరాతో ఉంటాను. Hmm. దాన్ని నేను రెడీ అయిపోయినా, ఓకే చేసుకున్నా. అది ఉమ్, కంటిన్యూగా మెసేజెస్ వస్తున్నాయి 1-2 months నుంచి. ఉమ్, ఎస్ నేను రెడీ ఉన్నా ఇప్పుడు. ఉమ్, పిల్లలు సెటిల్డ్, ఇంకేం కావాలి నాకు? అంతే కదా. ఫ్యామిలీతో ఏం ప్రాబ్లం లేదు. అవును, నేను ఫ్రీ బర్డ్గా తిరగాలి, అవును, కానీ ఫ్యామిలీని వదలను. అవును, నెల రోజులు పోయినా మళ్ళీ ఇంటికి వస్తా. అవును, అటాచ్మెంట్ అనేది కొద్దిగా పెట్టుకోవాలి, ఉమ్, అటే వెళ్ళిపోవద్దు. ఉమ్, ఆ బ్యాలెన్సింగ్తో ఉండి సార్ లాగా పని చేయాలంటే. ఉమ్, సార్ ఎటు పోయినా మళ్ళీ ఇంటికి వచ్చేవారు ఆయన.
అంటే ఏంటి సార్ ఇది శుద్ధ చైతన్య అంటే కాన్షియస్నెస్ కి కనెక్ట్ అవ్వాలంటే మనం ఎట్లా ఉండాలి? మీ ప్యూరిటీ, మీ అండర్స్టాండింగ్, మీ సరి అయిన జీవన విధానం ఫస్ట్ పాయింట్, సరి అయిన ఆలోచన విధానం, సరి అయిన ఆధ్యాత్మిక విధానం, వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ వార్షిప్. వాటి గురించి వివరంగా చెప్పండి. వే ఆఫ్ లైఫ్, జీవితం ఎట్లుంది ఇప్పుడు? పొట్ట బట్ట ఇంతే ఆలోచన ఉంది. అది కాకుండా కొద్దిగా ట్యూన్ చేసుకోవాలి దానికి. మండే టు సాటర్డే మీ గురించి పని చేయండి. సండే ఒక్కరోజు పక్కకి రండి, దగ్గరలో ఏదైనా ఒక 100 కిలోమీటర్స్ ఊరికి వెళ్ళిపోండి. ఆ ఊరికి సండే వెళ్ళండి, జనాలతో కలవండి, అందరితో కూర్చోండి, మాట్లాడండి, డౌన్ టు ది అర్త్. పెద్ద ఆఫీసర్ ఉన్న ఊర్లోకి వెళ్ళండి. మీ ఈగో పోవాలంటే అదే ప్రాక్టికల్. నేను చేసింది అదే. 64 విలేజ్ కంటిన్యూ చేసినాను హైదరాబాద్ చుట్టూ. 2000 64 విలేజ్ లిస్ట్ ఉండేది నా దగ్గర, ఒక రిజిస్టర్ ఉండేది. ఆ ఊర్లో సర్పంచ్ ఎవరు, యువకులు ఎంత, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంత లిస్ట్ పెట్టేవాడిని. డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టేది. పిచ్చి పట్టింది వీడికి అనుకునేవారు మా ఇంట్లో. కానీ చాలా నిష్ఠతో చేశాను నేను. 64 విలేజ్ లో తిరిగిన విలేజ్ అంతా పోయినాయి. అవి ఎయిర్పోర్ట్ అయింది. కోటీశ్వర్లు అయిపోయినారు ఆ ఊరు వాళ్ళు. జేబులో 100 రూపాయలు చూడని వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు. అంత ఎనర్జీ అయింది అక్కడ. ఎయిర్పోర్ట్ వచ్చింది అక్కడ. అట్లా ఈ జీవన విధానం, ఆధ్యాత్మిక విధానము, ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ నేర్పే పని నేను చేస్తాను. భయపడొద్దు అంట నేను. దేనికి భయము? ఎవడు మనకు చంపలేడు. ఆయన అనుకునే వరకు ఏం కాదు. ముహూర్తం చూసి పుట్టలేదు, ముహూర్తం చూసి చనిపోము. దానికి ఎందుకు ఇంత భయము? సరైన జీవన విధానం అంటే కొద్దిగా ట్యూన్ చేయండి. ఊకే భోగం కాదు, యోగం కూడా. మీకు వీలైనంత టైం తీసి ధ్యానం చేసుకోండి. ఒకరోజు సండే ఎవడైతే నీకు పంపించాడో, నీ శ్వాసను నడిపిస్తున్నాడో ఆయన గురించి వెళ్ళండి. పత్రిసార్ గురించి, పిరమిడ్ సొసైటీ గురించి, ఎవరి గురించి కాదు. నీతో వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు, ఆయన గురించి టైం అంట. నేను నాకు ఏ పూజలు కూడా తెలియదు. నాకు పూజలు, ఆరాధనలు, గుళ్ళు ఏది తెలియదు. తిరుపతి చుట్టూ అన్ని క్లాసులు చేసి వస్తా. తిరుపతిలో నేను గుండె ఎప్పుడు చేసుకోలేదు. బుద్ధిని మార్చుకోవాలి. 10 రూపాయలు కొబ్బరికాయకి 20 సార్లు ఊపి చూస్తారు నీళ్ళు ఉన్నాయని. కానీ ఆ బుద్ధిని మార్చుకోవాలన్నది తెలివి లేకుండా అయిపోయింది. అదే భ్రాంతం. భ్రాంత భక్తిలో శక్తి మైనస్ అయిపోతుంది. ఏముండదు. ముందు బాగా అనిపిస్తుంది, తర్వాత రిజల్ట్ ఉండదు. అది సరి అయిన జీవన విధానం, వే ఆఫ్ లైఫ్ ఒకటి. వే ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం ఎట్లుంది? ప్రతిదానికి క్యాల్కులేషన్. ఆ ఊరికి వెళ్తే నాకేమొస్తుంది, నేను ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తే నాకేమొస్తుంది, 3 రోజులు టైం పెట్టినా నా లాభం ఏంది? ప్రతిదానికి లాభమే. ఆ పైవాడు వచ్చి లేపితేనే పొద్దున లేస్తున్నాం మనం. లేకపోతే నీకు లాభం ఏంటి? ఆయన వచ్చి లేపితేనే. ఒక్కరోజు కూడా పిలవలేదు ఆయనకు. ఆయన లేపకుంటే సారీ అన్నాడంటే అంతే మన పని. పొద్దున లేస్తామన్న నమ్మకం ఉన్నందుకే నిద్రపోతున్నాం. లేకుంటే అన్ని నమ్మకం మీద జరుగుతున్నాయి. అదే నమ్మకం ఆయనకు పట్టుకోండి మీరు. జీవితంలో దిగుతాడు ఆయన. జాతకాన్ని మార్చేస్తాడు ఆయన. అన్ని దోషాలను కాల్చేస్తాడు ఆయన. ఫ్రెష్ జీవితం ఉంటుంది, యూటర్న్ అయిపోతుంది. సరి అయిన జీవన విధానం, ఆలోచన విధానం. ఒక్కటే ఒక్క కాన్ఫిడెన్స్ నాకు ఏంటంటే, ప్రపంచాన్ని నడిపించేవాడే నాతో ఉన్నాడు. ఇంకెందుకు భయం? అంత కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. అంత దాని గురించి పనిచేస్తూ ఉంటే అది ఇంకా బాగా పెరుగుతుంది. ఆటోమేటిక్గా మీ చక్రాస్ అలైన్మెంట్, క్లెన్సింగ్లు ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ సరైన ఆధ్యాత్మిక విధానం. ఆధ్యాత్మిక విధానం అంటే ఎట్లయింది అంటే, గుడి, విగ్రహాలు, పూజలు, మాడి ఆచారము, భక్తిలో పోయింది. అట్లా అది చేస్తేనే వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, నేను అది ఎంచుకోలేదు. లేదు, కృతి భక్తి నేర్చుకున్నా. ధ్యానం పుష్పం లాంటిది, ప్రచారం సుగంధం లాంటిది. నేను అది ఎంచుకున్నా. నాకు కర్మయోగం ఇష్టం. నాకు పూజలు, ఆరాధన ఏం తెలియదు. నీ గురించి పరిగెత్తుతా. ఇది నా సంకల్పం. ఇప్పుడు తండ్రికి చేయడం తప్పని అంటారా? తప్పేం లేదు. అది ఆ సోల్ ఏ స్థాయిలో ఉంటే దానికి కనెక్ట్ అవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ అది. నాకు ఈ ఫ్రీడము, ఈ తిరగడము, లక్షల జనాలతో కలవడము, నెట్వర్క్ పెంచుకోవడం, ఇది నాకు బాగా ఇష్టం. 30 yearsలో 30 lakhs అన్న ఉంటారు నాకు. ఏ రాష్ట్రం పోని, ఏ ఊర్లో పోని, ముదల్కర్ అంటే కారు వచ్చేస్తుంది ఒక ఫోన్ కొడితే. ఇక్కడ ఉన్నా సార్ అంటే చాలు. అంత నెట్వర్క్ పెరిగింది. వాళ్ళతో బిజినెస్ లేదు నాకు. అది డివైన్ రిలేషన్షిప్.
వాళ్ళ జీవితాలు మారి వాళ్ళు ఎన్ని అద్భుతాలు చెప్తున్నారు. ఇప్పుడు ఫీడ్బ్యాక్ చూస్తే చాలా మంచి రిజల్ట్ ఉంది. తినడానికి లేని వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయినారు. సిద్ధాంతాలు ఏం చెప్తున్నా అవే చెప్పాను నేనైతే. నేను నా లైఫ్లో అప్లై చేసిన, అది మీరు ఫాలో అండి, అంత వస్తుంది. ఇప్పుడు పత్రిసారి తిరిగినట్టు లక్షల మందిని పరిగెత్తిస్తాను నేను. పడుకున్న వాళ్ళకి లేపే పని నాది. లేపిన వాళ్ళకి కూర్చోబెడతాము, కూర్చోబెట్టిన వాళ్ళకి నిలబెడతాము, నిలబడ్డోడికి నడిపిస్తాము, నడిచేవాడికి పరిగెత్తిస్తాము. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి వర్క్ డివైడ్ చేసేస్తాను నేనైతే. అట్లా ఒక ఫ్యామిలీని పట్టుకున్నా పంజాబ్లో. మిరాకిల్ అయింది అక్కడ. ఆ మిరాకిల్తో వాళ్ళు అట్రాక్ట్ అయిపోయినారు. అవునండి, బాగా కనెక్ట్ అయినారు. పెద్ద కోటీశ్వర్లు, 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళకు, నట్ బోల్ట్స్. వాళ్ళ ఫ్యాక్టరీలో గోడ వాస్తు రాంగ్ ఉంది. అబ్బాయికి అప్పచెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, బిజినెస్ చూసుకొని అప్పచెప్తే 6 months లో 6 crores లాస్ అయింది. డిప్రెషన్ లో పోయి ఆయన పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నాడు చచ్చిపోతా అని. ఆ మేడం ఏం చేసింది, రచన మేడం, ఆమె పత్రిసార్కి ఫోన్ చేసింది. పత్రిసార్కి ఫోన్ చేసి కొత్త రాష్ట్రాల్లో ఎట్లుంటది, పత్రిసారి వాళ్ళు చెప్పినట్టు వింటాడు. ఆయన మంచి యోగి అనేది వాళ్ళకి తెలుసు. గట్టిగా బెదిరించింది పత్రిసారి, ఎక్కడున్నాను, అర్జెంట్ రా, మా అబ్బాయి పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నా, నీకు తెలుస్తలేదా అని సార్కి ఫోన్ చేస్తే సార్ అన్నా అప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు సార్, నేను బిజీ ఉన్నా, నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, షెడ్యూల్ ఉందంతా, రేపు అన్నా ఎల్లుండి అయినా నేను వచ్చినప్పుడు ఢిల్లీలో కలుస్తాను, కానీ నీ దగ్గర ఇప్పుడు అర్జెంట్ పంపిస్తావు ఒకరిని అని నాకు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ వెళ్ళిపో, నువ్వు ఫ్లైట్ అయితే నువ్వు ముందు లుధియానా వెళ్ళిపో అంటే, ఏమో సార్ ఎందుకు అంత అర్జెంట్ పంపిస్తున్నారని నేను వెళ్ళిపోయినా. చాలా పెద్ద ఇల్లు వాళ్ళది, బయట 10 కార్లు ఉన్నాయి, పెద్ద కోటీశ్వర్లే. కూర్చున్నా, పోయి వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడిన, నైట్ ఒక సెషన్ తీసుకున్నా. అయితే వాళ్ళ అబ్బాయిని తెచ్చి నా ఎదురు కూర్చోబెట్టారు, పాయిజన్ బాటిల్ తెచ్చి పెట్టారు. ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు, మా అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు, చనిపోతా అంటున్నాడు ఆయన, మేము ఏం చేయాలి అన్న. నేనేం చేయాలి అన్న, నిజంగా నీకు చచ్చిపోయే ధైర్యం ఉందా అన్న. అబ్బాయికి అడిగిన, ఏం మాట్లాడలేదు. నీకు అంత దమ్ముంటే ఇప్పుడే తాగు అన్న. తాగు, చచ్చిపోను, నువ్వు ఉండి పెద్ద ఒరిగేది ఏం లేదు ఇక్కడ, రిలాక్స్గా చెప్పిన. వాళ్ళకి అది అర్థం కాలేదు. ఇక ఏమో బాగా చెప్తాయేమో అనుకుంటే, ఏంది సార్ ఇంత రిలా, అవు మరి అంతే, దానికి ఇంత టెన్షన్ ఏంది, వచ్చిండు ఒక రోజు, పోయేది వస్తేనే వెళ్ళిపోతాడు ఆయన, దానికి ఇంత టెన్షన్ ఎందుకు అంటే. అప్పుడు అన్న, ఏంది నీ ప్రాబ్లం ఏంది అంటే, ఎంగేజ్మెంట్ అయింది సార్, ఫ్యాక్టరీ పెట్టించారు, ఇట్లా లాస్ అయిపోయింది, నేను ఇక జీవితంలో ఏం చేయలేను అని, నేను కాన్ఫిడెన్స్ పోయింది నాకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. అంటే ఏం లేదు, ఇలాంటి ఛాలెంజెస్ వస్తుంటాయి లైఫ్లో, నిలబడి ఎదుర్కోను. ఇక్కడ నువ్వు చచ్చిపోతే పోయేది అయ్యేది ఏం లేదు, 10 రోజులు ఏడుస్తారు, మర్చిపోతారు నీకు, కానీ నీ సోల్ పర్పస్ ఉంది, చాలా పెద్ద పర్పస్ ఉందిరా పోయి నీది. మీ డాడీ ఏజ్ అయిపోయింది, పత్రిసారి టార్గెట్ చేసింది నీకే, నీతో పెద్ద వర్క్ ఉంది, ఆ వర్క్ పెండింగ్ పెట్టి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఏముంటుంది, మళ్ళీ బల్లి ఏదో అయ్యి ఇంట్లోనే తిరుగుతావు అంతే. కరెక్ట్ కాదు నీ డిసిషన్. నీ ఫ్యాక్టరీ చూద్దాం వెళ్ళు, ఏముంది ప్రాబ్లం, వాస్తు దోషం ఉంటుంది ఎక్కడ. గౌరీ తిరుపతి రెడ్డి బుక్ మొత్తం స్టడీ చేసిన, వాస్తు, న్యూమరాలజీ, జాతకాలు అన్ని, ఏం పిచ్చో అది అన్ని నాలెడ్జ్ ఉండాలని అన్ని తెలుసుకున్నా. అంతా చూస్తే 4 acres ల్యాండ్ లో ఫ్యాక్టరీ బాగుంది, అన్ని బాగున్నాయి. ఇది చేసిన మిస్టేక్ ఏంటంటే, ఈస్ట్ ఫేస్ 20 feet గోడ లేపాడు, 3 sides 10 feet పెట్టాడు. ఇట్లెందుకు పెట్టారన్న, దొంగల భయం ఉంది సార్, ఇది కంపల్సరీ తప్పదు, హైట్ ఉండాలి ఇక్కడ, ఇది వాస్తు ప్రకారం రాంగ్ కదా ఇది అన్న. మేము వాస్తు వాళ్ళని కన్సల్ట్ చేసాం, వాళ్ళు వచ్చి కింద పిరమిడ్లు పెట్టారు, యంత్రాలు పెట్టారు, అట్లా అన్ని శాంతి చేసే మేము చేసుకున్నాం సార్ అన్నాడు. అంటే నేను ఈ పరోటా తినడానికి వచ్చిన హైదరాబాద్ నుంచి అన్న. నాకు ఛానలింగ్ అయిపోయింది. ఆయన శివుడు భక్తుడు, రాజ్ కుమార్ ఆయన పేరు, శివ భక్తుడు, శివుడే కనిపించాడంట ఆయనకు. బాడీ అంతా బ్లూ అయిపోయింది, కళ్ళు ఎర్రగా అయిపోయింది, ఏం పిచ్చోని అనుకున్నావు నాకన్నా. ఎందుకు వచ్చింది నీ ఆలుగా పరాటా ఖానేకి వెళ్ళి సమాధరా అని గట్టిగా తిట్టేసిన. 4 అన్నదమ్ములు వాళ్ళు, ఏం మాట్లాడిందో నాకేం తెలియదు. నేను ఇక్కడ నుంచి వెళ్లే ముందు గోడ ఇక్కడ ఉండొద్దు చెప్తున్నా అన్నాడు, కారు ఎక్కేసిన పై, అంతే, ఇంకేం అనలేదు. నైరుతిలో సంప పెట్టుకున్నాడు కింద, ఆయన మెయిన్ నైరుతిలో సిట్టింగ్ ఉంది కానీ కింద సంప ఉంది.
ఆ సంప్ మూసేయండి, పైన ట్యాంక్ కట్టేయండి, అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పి వచ్చేసినాం ఇంటికి. వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లో భోజనం చేస్తున్నా డిన్నర్, కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఫోన్ వచ్చింది. గోడ మొత్తం పడిపోయింది సార్ అక్కడ. మొత్తం గోడ 20 feet హైట్ గోడ. అది ఏం చేయలేదు కానీ మీరు మళ్ళీ పోయి చూసినాం నెక్స్ట్ డే మొత్తం గోడ పడిపోయి ఉంది. అర్జెంట్ పత్రిసార్ని కలవాలి ఇప్పుడు అని పడ్డది వాళ్ళకి. ఢిల్లీకి వచ్చేసినారు సార్. టీవీ మ్యాచ్ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్. సోఫాలో కాళ్ళు ఇలా పైకి పెట్టుకొని ఇట్లా చూస్తున్నారు. ఆ డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి. గ్రూప్ 18-20 మంది వీళ్ళంతా, 4-5 సుమోలు, ఈ ఇన్నోవాళ్ళు ఉండేవాళ్ళ దగ్గర. పరిగెత్తుకుంటూ పోయి పత్రిసారి కాళ్ళు పట్టుకున్నారు అందరూ. ఆ రాజ్ కుమార్, రచన మేడం, పిల్లలు వీళ్ళు అందరూ. వెనుక నేను ఇట్లా చూస్తే కన్ను కొట్టారు పత్రిసారి. ఏంది లుధియానా అంత కాళ్ళలో పడ్డది వచ్చి అన్న. అయిపోయింది సార్ వీళ్ళ పని. ఏం చేశాడో పత్రిసార్, అసలు ఏం జరిగింది ఏం అర్థం కాలేదు అక్కడ. అప్పుడు వాళ్ళు పత్రిసారికి సరెండర్ అయిపోయినారు. గురువు దగ్గర ఒక అద్భుతమైన ఫ్యామిలీ, అది ఫైనాన్షియల్ గా సౌండ్గా ఉన్న ఫ్యామిలీ. మొత్తము పంజాబ్, హర్యానా ఆ ఏరియా అంతా మేనేజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అప్పుడు వాళ్ళు సార్కి సరెండర్ అయినారు. మీరు ఏం చెప్తే అది చేస్తాం సార్ అన్నారు. ధ్యాన భారత్ మ్యాగజైన్ ఆపి దేఖ్నా అన్నాడు పత్రి సార్. 100% నేను చూసుకుంటా, ఎన్ని లక్షలని కానీ నేను మేనేజ్ చేస్తానని ఆమె తీసుకుంది. ఆమె వర్క్ తీసుకుంది. మెగా పిరమిడ్ వచ్చింది. అక్కడ నుంచి ధ్యాన ప్రచారం మొదలైంది. చిన్న ట్విస్టింగ్ అది. ఏం సార్ ఇట్లా అయింది, ఏం చేయాలి, ఈ జనాలకు అర్థం కాదు, ఏమన్నా చూపించాలి ఇలాంటి అన్నాడు. గోడ అట్లా పడిపోయింది, ఏంది సార్ చేయాలనే జిమ్మిక్కులు చేయకుంటే ఏం చేస్తాము, మన ఇంటి గురించి చేస్తున్నామా, ఈ పంజాబ్ రావాలంటే ఏం చేయాలి, వీళ్ళు మనకు కావాలి. ఉద్దేశం బాగుంది అక్కడ. కృష్ణ ఫిలాసఫీ అది. ఉద్దేశం బాగుంది. ఆ ఫ్యామిలీ అద్భుతంగా వర్క్ స్టార్ట్ చేశారు. ఈజీగా అయిపోయింది అక్కడ. మీకేం అర్థమైంది ఈ కాన్సెప్ట్ మొత్తంలో? అక్కడ రాజ్ కుమార్ కూర్చొని పత్రి సార్ మేము అందరం కూర్చున్నాము. నేను ఇట్లా చేయి చూపించి అంత గట్టిగా చెప్తున్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంది సార్ అని రాజ్ కుమార్కి అడిగితే పత్రి సార్ చెప్తున్నాడు. ఆయన మామూలు కాదు సార్, ఆయన ఇట్లా చూస్తుంటే నాకు వచ్చింది ఆ బాడీ, ఆ కళ్ళు, ఆ మాటలు, నాకు సాక్షాత్ శివ దర్శనం అయింది అక్కడ అన్నాడు. అక్కడ శివుడే ఆయనకి వచ్చి చెప్పింది, పడేసింది కూడా శివుడే. అది అది చూస్తేనే నీ మనసు మారిపోతుంది. అందుకే అదంతా జరిగింది అన్నాడు. ఇది చిన్న విషయం, ఇది మాకు అది పెద్ద విషయం కాదు. పిల్లలు వచ్చి చేస్తేనే గోడలు పడిపోతే నువ్వు వస్తే ఇంకేమవుతుంది సార్, ఫ్యాక్టరీ గ్యాప్ చేస్తాయేమో అనుకున్నాను. అట్లా వాళ్ళు మొత్తం కనెక్ట్ అయిపోయినారు. అద్భుతంగా నడుస్తుంది ఫ్యాక్టరీ కూడా. అది బాగా డెవలప్ అయినారు. మ్యారేజ్ కూడా అయింది 1 month లో. నాకు పిలుస్తే నేను పోలేదు, పత్రి సార్ పోయినారు. ఇలాంటి చాలా చోట్ల చేపించారు పత్రి సార్. ఛానలింగ్ పెట్టడము, సార్ ఏదో చేయడం. మీలో ఈ ఎనర్జీస్ ఉన్నాయి, మీలో ఛానలింగ్ అవుతుందనే విషయాన్ని ఆయన గుర్తించారు. అంతే, ఆయన తెలిసిపోయింది. అంతే. ఆ ఈగో కూడా నాకు ఎప్పుడు రాలేదు. నేను ఒక ఇన్స్ట్రుమెంట్. ఆయన చేతిలో ఉన్న సుదర్శన చక్రం లాగా పనిచేసేవాళ్ళం అంతే. ఆయన ఓకే అంటే అది వెళ్ళిపోతుంది అంతే. అంత గొప్ప ఒక యోగేశ్వరుని చేతిలో ఒక సుదర్శన చక్రం లాగా ఉన్నామంటే ఇంతకంటే ఇంకేం కావాలి సార్ మనం? ఇంకేం తక్కువ ఉంటుంది మనకు? ఒక రాముడికి ఆంజనేయుడు ఉన్నట్టే. చాలా మంది ధ్యానంలో 1 నెల 2 నెలలు చేయంగానే మేము ఆ లోకాలు చూసాం, ఈ లోకాలు చూసాం చాలా మంది చెప్తున్నా ఉన్నారు. ఏంటి ఇవన్నీ? నేనైతే ఏ లోకం చూడలేదు. ఈ కలియుగ లోకమే చూసిన ప్రపంచంగా. ఏం లేదు. చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టో, మైండ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుందో ఏం తెలియదు నాకు కూడా. కానీ ఫ్రీక్వెన్సీస్ పెరగడము ఒక ప్రాక్టికల్ ఉంటాను నేను ఎప్పుడు. తెలిసిందే చెప్తాను, ఎవరు చెప్పను. నేను ఏ లోకాలు చూడలేదు, చెప్పను కూడా. అంటే మరి మీరు క్లాసెస్ చెప్పే దగ్గర లేదా మీరు గ్రూప్ మెడిటేషన్ చేపిస్తుంటారు కదా, చేపిస్తాను. అలాంటి అట్లా మరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు చెప్పినప్పుడు మరి మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు వాటిని? కలర్స్ కనిపినాయి అంటారు, మాస్టర్స్ కనిపించినారు అంటే ఓకే, కనిపించి ఉండొచ్చు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలియదు. అయితే నాకు ఎనర్జీ తెలుస్తుంటది అంతే. హీలింగ్స్ బాగా అవుతాయి నా క్లాసెస్లో. వేద మంత్రాలతో ధ్యానం చేపిస్తాను. కూర్చోబెట్టానంటే అసలు మామూలుగా ఉండదు. ఈ ఆంజనేయ స్వామి, కాళికమాత బీజ మంత్రాలతో చేపిస్తాను.
ఎలాంటి ప్రాబ్లం ఉన్న బాడీలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి అక్కడ సెకండ్స్ లో రిలీజ్ అయిపోతాయి. బాడీస్ మీద ఏమైనా ఉన్నా కానీ మంచి ఎనర్జీతో పాజిటివ్ ఎనర్జీతో వెళ్తారు వాళ్ళు. అంటే మీరున్న దాంట్లో ఇవన్నీ వ్యతిరేకం కదా మరి, ఈ బీజాక్షరాలు, ఈ మంత్రాలు, ఎనర్జీస్ క్రియేట్ చేసుకుంటారు. ఈ వేద మంత్రాలు, బీజాక్షరాలు, కాళీ మాత, హనుమంతు ఇవన్నీ వ్యతిరేకం కదా. ఇవి వ్యతిరేకం ఏం లేదు. నేను ఎనర్జీస్ క్రియేట్ చేయడానికి దేవతలు ఆహ్వానిస్తాను మాస్టర్స్ ని. నా ఇంటి గురించి కాదు కదా. ఎవరెవరు ఏమేం కర్మలు చేసి వచ్చారు, ఎన్ని పాపాలు చేసి వచ్చినారు, మాస్టర్స్ ని రిక్వెస్ట్ పెడతా. తెలిసి తెలియక వీళ్ళు ఏమైనా చేసిన పాపాలు ఉంటే కాల్ చేయండి అమ్మా మీరు వచ్చి. నేను చేయలేను, నేను ఉన్న వాళ్ళు ఎదురుగా అంతే. నాకు ఛానలింగ్ చేస్తారు వాళ్ళంతా. మాస్టర్స్ రావడము, ఎనర్జీ ఫ్లో బాగుంటుంది, హీలింగ్స్ అవుతాయి. చాలా మందికి అయినాయి. ఇద్దరు పట్టుకొచ్చిన పేషెంట్ నడుచుకుంటూ పోయినాడు క్లాస్ విన్నాక. ఫ్రెష్ అయిపోయినా సార్ ఏంది, ఏం జరిగింది ఇక్కడ, చేయి పెట్టలేదు, నేను ముట్టుకోలేదు, ఏం చేయలేదు, క్లాస్లో ఉంటేనే అంత హీలింగ్ జరిగింది. అందులో తప్పేముంది? ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ మెడికేషన్ ఉంటుంది, ఐసీయూలో వాడేస్తారు. నాకు అక్కడ ఉన్న జనాల్లో ఏమన్నా అట్లా అనిపిస్తే అక్కడ పిలుస్తాను, నిర్వరాష్టకంతో పిలుస్తాను, శివుడిని అంటే అమ్మవారిని పిలుస్తా, ఐగిరి నందిని. ఆ టైంలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. వస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీస్ వస్తాయి, క్లెన్సింగ్ అయిపోతాయి, మంచి ఎనర్జీతో పోతారు, బూస్టప్ అయిపోతారు జనం. అందులో ఏం తప్పు ఉంది? మంత్రాలు ఇవన్నీ ఓకే. బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పత్రి సార్ వచ్చారు కానీ అది పెద్దగా దానికి ఆయన ఫోకస్ చేయలేదు. దాని శక్తి ఏంది నాకు తెలుసు, ఎందుకంటే అవి నేను బాగా చేసినోడిని. అందుకు నేను అవి వాడుకుంటాను, నా ఆయుధాలు అవి. అది అంటే వారు ఏ ఉద్దేశంతో వద్దన్నారో తెలియదు కానీ ఇప్పుడు చేసేవాడు మాత్రం అట్లా అన్నిట్లు అసలు మాకు సంబంధం లేదన్నట్టుగా ఉండడం అనేది అది వాళ్ళ ఇష్టం. పూజలు చేయొద్దు అవి ఏమేమో చెప్తారో ఓకే, అది ఓకే. ఒకసారి కాలేజ్కి వచ్చిన స్కూల్ ఎందుకు వెళ్తారు? నేను వాళ్ళకి అది నేర్పియా. నేను ఆ టైం బీయింగ్ నేను వాడుకుంటా మంత్రాలు. మీరు ఇది చేయండి రోజు అని చెప్పాను. పొద్దున్న లేవగానే కరాగ్రే వసతే లక్ష్మీ కర్మూలే అవసరం లేదు, ఒక 10 నిమిషాలు అది ధ్యానం చేసి బయటికి రండమ్మా అని చెప్తారు. ఆయన వచ్చి లేపితే మీరు లేచిన వాళ్ళు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ నేర్పిస్తాం. ముందు రాగానే భోజనం చేస్తున్నావు, పశువు గడ్డి వేస్తే ఎట్లా తింటుంది అట్లా తింటున్నాం. అన్నం ఒక పరబ్రహ్మ స్వరూపం, యజ్ఞం అది. ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో కూడా ఉంది. కరాగ్రే ఇవన్నీ చెప్పిన ఇది కూడా కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్. భోజనం చేసే కూడా గ్రాటిట్యూడే కదా అని ఇచ్చేది కదా. ఆ మంత్రాలు సంస్కృతంలో కాకుండా మామూలుగా చెప్పడం అలవాటు చేస్తున్నారు అంతే. ఇప్పుడు పత్రి సార్ ఏం చేశారంటే ఇవన్నీ ఇస్తే అక్కడ ఆగిపోతారు, నేను ధ్యానం వదిలేస్తాను అని పత్రి సార్ ఫోకస్ చేసిన ధ్యానానికి. నేను అన్ని తీసుకొచ్చి సనాతన ధర్మానికి ధ్యానానికి కనెక్ట్ చేస్తాను. రాత్రి పడుకునే ముందు గ్రాటిట్యూడ్ కాదు 10 నిమిషాలన్నా ధ్యానం చేయండి అని చెప్తాను. బ్లాంక్ అయి విశ్వానికి ధన్యవాదం చెప్పి పడుకోండి. ఆ రోజు మీరు చేసిన పాపాలు పుణ్యాలు చెక్ చేసుకోండి ఒకసారి, ఏం చేసినారు. అది మీ దగ్గర డబ్బు వచ్చింది, భోజనం వచ్చింది, ఏం లేకున్నా కృష్ణార్పణం వస్తానండి, పవిత్రం అయిపోతుంది. డబ్బు పవిత్రం కావాలి, భోజనం పవిత్రం కావాలి, మన జీవితమే పవిత్రం కావాలంటే డివైన్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలి దానికి. అంటే ఏం లేదు, నేను ఏం చేయను, నాకు ఏదో వచ్చినా కృష్ణార్పణం వస్తుంది. మీరు తిట్టారు అనుకోండి కృష్ణార్పణం వస్తా అంటే, పొగిడినా కృష్ణార్పణం వస్తుంది. ఈ హనుమాన్ ఛానలింగ్ జరిగినప్పుడు మీలో వచ్చే మార్పులు మీకు ఎట్లా తెలుస్తుంది? చాలా అద్భుతం ఉంటుంది అది. నిన్న హనుమాన్ జయంతి ఉండే, నిన్న ఒక జూమ్ చేశారు, జూమ్ వాళ్ళు చెప్తున్నారు మామూలుగా లేదు సార్ ఈరోజు మీ క్లాస్ ఎన్నో విన్నాం మేము. టోటల్ ఫుల్ కాన్షియస్ బాడీలో దిగిపోయింది. ఆంజనేయుడు అంటే ఏంది నిన్న తెలిసింది వాళ్ళకు. ఆంజనేయుడు అంటే అష్టసిద్ధులు సంపాదించుకున్నాడు. ఆ రేంజ్ లో సిద్ధులు సంపాదించుకున్న ఆంజనేయుడు కూడా ఎంత డౌన్ టు ది ఆడుతున్నాడు. ఆయన భక్తుడు ఈక్వల్ టు ఆంజనేయ స్వామి, ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ఈక్వల్ టు ఆంజనేయ స్వామి, కృతజ్ఞత భావం ఈక్వల్ టు ఆంజనేయ స్వామి. ఈ క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి, ఆ స్థాయిలో ఉన్నాడు. రాముడు లేని ఆంజనేయ గుళ్ళు ఉంటాయి, రాముడే ఉన్నాడు అక్కడ, ఆంజనేయుని గుళ్ళు ఉన్నాయి. కానీ ఆంజనేయుడు లేని రాముడు కూడా ఎక్కడ ఉండదు. భగవంతుడిని క్రాస్ చేసిపోయిన భక్తుడు ఆయన. భక్తుడు అంటే అట్లా ఉండాలి. అర్జునుడు కృష్ణుడిని సరెండర్ అయినాడు, ఆంజనేయ స్వామి రాముడికి సరెండర్ అయినాడు. ఆయన లోపల ఉన్న శక్తులు ఆయనకు తెలియదు. నువ్వు అనుకుంటే శ్రీలంకకి అట్లా ఎగిరి వెళ్ళిపోవచ్చు, అంత శక్తి నీ లోపల ఉంది అని రాముడు చెప్పేవరకు ఆయనకు తెలియదు.
ఆంజనేయుడిని కదిలిచ్చింది రాముడు, ఉమ్. రాముడిని కదిలిచ్చింది వశిష్ఠుడు, ఉమ్. కృష్ణుడిని కదిలిచ్చింది సాందీపని, ఉమ్. అర్జునుడిని కదిలిచ్చింది కృష్ణుడు. ఉమ్. అందరికీ ఒక గురువు అనేవారు ఉన్నారు జీవితంలో. ఉమ్. అట్లా నాకు కదిలిచ్చింది పత్రిసారు, ఉమ్. వివేకానందుని కదిలిచ్చింది రామకృష్ణ పరమహంస. ఉమ్. అట్లా ప్లేటో, అరిస్టాటల్, సాక్రేట్ అందరి లైఫ్ లో ఉంది. ఉమ్. శక్తి మన దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. కదిలిచ్చాడు ఒకడు కావాలి, దాన్ని జాగృతం చేయాలి. అంతే. మేము చేసేది ఏం లేదు, క్లాసెస్ లో నాకు నేను చేసేది అదే. ఉమ్. జనాలను కదిలిస్తా బాగా, ఉమ్. వాళ్ళు సెల్ఫ్ లో లేస్తారు. ఉమ్. చదువు లేదు, డబ్బు లేదు, 20 విలేజ్ మెయింటైన్ చేస్తుంది ఒక మేడం. ఉమ్. తాడపల్లిగూడెం ఒక్క క్లాస్ ఇన్నది ఆమె, ఆ. ఫుల్ డే వర్క్ షాప్. మామూలు కాన్ఫిడెన్స్ లేదు ఆమెకి. ఇప్పుడు ఏం మాట్లాడుతుంది మైక్ తీసుకొని, ఉమ్. ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్. ఆమె అదే అంటది, నాకు పత్రిసారి ఎవరో తెలియదు సార్, మీ క్లాస్ విన్నాక నా లైఫ్ మారిపోయింది అంటది. ఉమ్. జీవితమే మారిపోయింది. ఉమ్. జనాల్లో ఉంది, దాన్ని కదిలించేవాడు కావాలి. అవును. భావ జాగృతి చేస్తాను నేను ఫస్ట్, తర్వాత ఇంటలెక్ట్ లో తీసుకొస్తాను. ఉమ్. బుద్ధిపరంగా అర్థం చేసుకోండి, స్టెబుల్ గా అండి ముందు. ఉమ్. ఆ ఎనర్జీస్ ని డైజెస్ట్ చేయండి. ఉమ్. ఆంజనేయులుగా కావాలి అంటే ఇదంతా కావాలి, బ్యాలెన్సింగ్, స్టాబిలిటీ, డెడికేషన్, సరెండర్నెస్, ఉమ్. కృతజ్ఞత భావం, భక్తి భావం అన్నీ ఉండాలి. ఈ హాస్టల్ మాస్టర్స్ లేదంటే పరమ గురు మండలి, కాస్మిక్ వరల్డ్, ఇవేంటి ఏంటి కాస్త వివరించి. ఉన్నాయి అంటారు, అవి కరెక్ట్, అవి ఉండొచ్చు కూడా. నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ అయితే ఏం కాదు, కానీ నాకు ఎప్పుడు ఏది అనుకుంటే ఏదో ఒక శక్తి వచ్చి పనిచేసిపోతుంది. పీక్ పాయింట్ దాకా వస్తుంది ఒక్కోసారి. ఇక నాతో కాదు అనుకున్నప్పుడు ఎవడొస్తాడో ఏం చెప్తాడో ఏమో అయిపోతుంది. ల్యాండ్ విషయంలో గొడవ అయింది పెద్దగా, వేరేవాడు వచ్చి కబ్జా చేశాడు, ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది అది. నేనేమో శ్రీలంకకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, సిఐ ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు, తొందర రాను ముందు పిఎస్కి, ఎఫ్ఐఆర్ అయింది అని. ఏం చేయాలి నేను? మధ్యవర్తి ఏమన్నాడు, సార్ మీరు హాయిగా తిరిగి రండి, 10 days తర్వాత చూసుకుంటే నేను ఉన్నా కదా ఇక్కడ అన్నాడు ఒకడు వచ్చి. 10 days పోయి వచ్చాక అంత నార్మల్ సెట్ చేశాడు ఈయన. మొత్తానికి ఆయన పక్క జరిగిపోయినాడు, డైరెక్ట్ ఓనర్ని పిలిపించి మాట్లాడి సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేసినాడు. స్మూత్ గా అయిపోయింది. ఒక రేంజ్ వరకు టెన్షన్ వస్తుంది, మనం కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఆ టైం మాత్రం టెన్షన్స్ ఉంటాయి మనకు. ఎక్కడ ఎవడు పిలుస్తాడో ఏం జరుగుతుందో అర్థమే కాలేదు నాకు, పిచ్చి లేసిపోయింది ఆ 10 రోజులు అయితే. లాస్ట్ మూమెంట్ ఎవడో వచ్చి సెట్ చేసి వెళ్ళిపోతుంది. ఇదే హాస్టల్ మాస్టర్స్ అంటే సపరేట్ గా కృష్ణుడో బుద్ధుడో ఎవరో వస్తాడని కాదు, ఏ బాడీలు దూరుతారో వాళ్ళు వచ్చి సెట్ చేసి వెళ్ళిపోతారు. ఇలాంటివి చాలా జరిగినాయి నాకు అంతే ఫిజికల్ లైఫ్ లో. ఇక స్పిరిచువల్ లో అయితే ఎప్పుడు మనకు కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు అంతే. ఖచ్చితంగా అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యం. కృష్ణుడు చెప్పింది ప్రాక్టికల్ గా నా జీవితంలో చూశాను నేను అది. అవునండి. నువ్వు నా వైపు వచ్చేయి అన్ని నేను చూసుకుంటా అన్నాడు. ఆయనే దిగి రావాలని ఏం లేదు, ఏ బాడీలో ఏ రూపంలో వస్తాడో తెలియదు, చేసిపోతాడు. మీరు పత్రిజీ గారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేశారా ఆయన ఈ బాడీని వదిలేసిన తర్వాత? కనెక్ట్ అవ్వడం కాదు, ఆయనే ఉన్నారు ఇప్పుడు మొత్తం బాడీలో. నా ప్రతి సెల్లులో ఆయననే, ఆయన ఫుల్ కాన్షియస్, ఆయన ఎనర్జీ, ఆయన నడిచినట్టే. నా క్లాసుల్లో చెప్పే విధానం అంతా పత్రిసారే స్టైల్ అంతా, ఆయన పోయినాక అయింది అది. ముందు నా స్టైల్లో ఉండాలి. ఇప్పుడు జనాలే అంటున్నారు పత్రిసారిని చూసినట్టే ఉంది సార్, ఆయన గొంతే, ఆయన స్టైలే ఉంది మొత్తం. ఆయనే ఉన్నాడు అక్కడ టోటల్. అది మీరు క్లియర్ గా నాకు అర్థమైంది, తెలుస్తుంది. ఇది మీరు కాదు అనే విషయం. నేను కానే కాదు. క్లాస్ అయిపోయి దిగినాక నార్మల్ అవుతారు, అపరిచితుల్లాగా. డయాస్ ఎక్కితే ఎంబడే ఫుల్ ఫ్లేజ్ లో కనెక్ట్ అయిపోతారు ఆయన. దిగినాక నేను నార్మల్, మళ్ళీ నా ఫిజికల్ లైఫ్. పత్రి సార్ చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గురించి మీరు స్టడీ చేశారు. కర్మ సిద్ధాంతము ఎస్, జీవితం అంతా కర్మల మీదే ఆధారపడి ఉంది. భగవంతుని కంటే గొప్పది కర్మ. అందుకే అవగాహన మనకు ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఏం చేయాలో ఏం చేయొద్దు, ఏం తినాలో ఏం తినొద్దు, ఏం ఆలోచించాలో కూడా తెలియాలి మనకు. మిగతా ఆహారము, యుక్త ఆహారము, నిరాహారము, ఆహార విషయం. ఒక యోగి, ఒక సాధకుడు డెవలప్ కావాలి అంటే, తన సాధన బాగా జరగాలి అంటే ఇవి కావాల్సినవి 9 పాయింట్స్. 3, 3, 3. భోజన విధానం, మితంగా తినాలి, యుక్తంగా తినాలి, శుద్ధ సాత్వికమైన భోజనం, ఒకరోజు నిరాహారం అంతే. ఇది భోజన విషయం. మిత భాషణం,
యుక్త భాషణం, నిర్భాషణం. ఏం అర్థం కాకుండా సైలెంట్ ఉండాలి. భాషణం, మాటలో చాలా ఎనర్జీ ఉంటుంది. ఇది సాధకుడికి ఇంపార్టెంట్ ఉంటుంది. ఆలోచన విధానం ఎట్లుండాలి అంటే మిత ఆలోచన, యుక్త ఆలోచన, నిరాలోచన. ప్రతిదానికి టెన్షన్ పడి మీదే ఎత్తుకుంటాం మనం, అంత అవసరం ట్రై చేయాలి. ఇప్పుడు నేను కూడా సెల్ఫ్ డిఫెన్స్ చేసే అంతా చేస్తాను. ఇక నాతో కాదు అన్నప్పుడు ఇక ఒక్కసారి తిరుగుండదు, ఇక భైరవుడు దిగుతారు, నరసింహస్వామి వస్తారు. గుండాలు అటాక్ చేయడానికి వచ్చారు నాకు షాప్ మీద 10 మంది. నేనే హెల్ప్ చేసి షాప్ పెట్టి అన్ని సపోర్ట్ చేస్తే 5 లక్షలు లాస్ చేసి షాప్ కీస్ నేను ఇవ్వను, ఎట్లా తీసుకుంటాను నా దగ్గర నుంచి అని నాకే బెదిరిస్తే ఇక ఎట్లుంటది? మామూలుగా లేదా ఎక్స్పీరియన్స్ అయితే. అరే ఇంత సపోర్ట్ చేసి నాకున్న గుడ్ విల్తో స్టాక్ నింపి సెట్ చేసిన లైఫ్ని ఆడ తాగి తిని అంతా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన. ఆ లెక్కలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఓకే నాకు కీస్ ఇచ్చేయన్న, ఓనర్కి ఇచ్చేస్తా అంటే క్లోజ్ చేద్దామంటే ఇయ్య అంటాడు. గుండాలు కూడా వచ్చారు. ఇట్లా 10 మందితో అట్లే ఎదురు కూర్చున్నా. కాన్ఫిడెన్స్ ఉంది, ధైర్యం ఉంది. అది ఎట్లుందంటే పిచ్చి కుక్కలతో కొట్లయినట్టు ఉంటుంది. ఏం అర్థం, నేను ఒక్కటే మాట్లాడినా, ఏం లేనోడిని బట్టి ఒక షాప్ చూసి పెట్టి ఇంత బాగా సపోర్ట్ చేసిన నా దగ్గర ఏడుస్తే, పెళ్ళయింది 2 పిల్లలు ఉన్నారన్న నాకు ఏం లేదు అని చెప్తే నా దగ్గర పనిచేసినోడే 10 years వానికి అంత బాగా సపోర్ట్ చేస్తే వానికి ఉన్న ఈ బామ్మరిది గుండా పెద్ద. దాన్ని పట్టుకొని నువ్వు నా దగ్గర నా మీద అటాక్ చేస్తా అంటే నాకు చేయబెట్టి చూడండి అన్న. నేను ఏం లేదు, మన మాట బలమే ఉంటుంది. నాకు చేయబెట్టి చూడండి, నా దగ్గర తప్పు ఉందా? 5 లక్షలు ఆల్రెడీ లెక్క ఉంది, మీరు ఇస్తారా? ఎవడు ఇస్తాడు ఇప్పుడు నాకు? అయినా సరే నీకు చూసుకుంటాం అన్నారు. ఏం చూస్తారా, చూసుకోండి అన్న. నాకు ఇక ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు. నైట్ 1 o'clock కార్ తీసుకొని చక్కగా యాదిరుగుట్ట వెళ్ళిపోయినా. ఎటు ఇది అర్థమైతే లేదు. అరే వాడికి ఇంత సపోర్ట్ చేసింది లేదు వాళ్ళకు, ఉంటే నాకే చంపేస్తామని నాకు దమ్కిలిస్తున్నారు. ఆడ గుండంలో కూర్చుంటా నేను ఫస్ట్ గంట సేపు బీజ మంత్రాలతో పిలుస్తా నరసింహస్వామిని. రాను, నా డాడీ నువ్వే, నాకెవడున్నాడు ఇంకా? ఏంది నీ బిడ్డకి ఇంత బెదిరిస్తే నువ్వు ఎట్లా ఊరుకుంటున్నావు? గర్భగుడిలో పోయి పాదాలు మొక్కి ఇట్లా బయటికి వస్తున్నా ఫోన్ వచ్చింది. ఆయన ఏం లేదు సార్, వాడు ఏదో తప్పు చేసిండు. వాడే అంటున్నాడు. ఏం చేసిండో, ఎంత స్టాక్ ఉందో, 2.5 lakh పోయింది అప్పటికే. ఒక 6 months రెంట్ కట్టలేడు. అవి వదిలేస్తే కీస్ ఇప్పించేస్తాను వచ్చి తీసుకున్నాను. సరే ఓకే చేసేయన్న. ఏముంది, ఇంత డబ్బే పోతుంది, టెన్షన్ అయిపోతుంది అని చక్కగా షాప్ దగ్గర వస్తున్నా అని గుట్టను డైరెక్ట్ షాప్ దగ్గర వచ్చి కీస్ తీసుకున్న గంటలో ఖాళీ చేసి లాక్ వేసి కీస్ ఓనర్కి ఇచ్చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఇట్లా బయట పడ్డాం. ఇలాంటి జరిగినాయి సందర్భాలు. చంపినంత పని చేస్తారు కానీ చంపరు మనకు. ఆ దమ్ములు ఎవరికి లేదు. ఏదైనా కూడా కర్మ అనేది మన మీద రకరకాలుగా ఇలా ప్రభావం చూపిస్తుంది. గాలికి పోయే కంపల మీద పడ్డాయి నాకైతే అన్ని 2-3 జరిగినాయి అట్లే. అట్లా మీ దైనందిక జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? నాది ఎట్లుంటుంది, న్యూట్రల్గా ఉంటాను నేను. సీరియస్గా టెన్షన్ పడి ఏం చెయ్యను. రిలాక్స్గా షాప్కి వెళ్తాను మార్నింగ్ 10కి. నేను అర్లీ మార్నింగ్ 3కి ధ్యానంలో కూర్చుంటాను. ఆటోమేటిక్గా 3 o'clock లేస్తారు. ఎవరో లేపినట్టే ఉంటుంది నాకు. ఫ్రెష్గా షవర్ బాత్ చేసుకుంటాను, హాయిగా ధ్యానంలో కూర్చుంటాను. నాకు కావాల్సిన వీడియోస్ ఏమన్నా వింటాను. ఓషో, నేను ఎవరిది ఓషో నేను నాకు కిక్ ఇచ్చేది. ఓషో డైలీ 2-3 వీడియోస్ చూస్తాను, వింటాను. ఆయన ఫిలాసఫీ. నెక్స్ట్ రెడీ అయ్యి 10 o'clock షాప్కి వెళ్ళిపోతాను. ఏమి నచ్చుద్ది మీకు వారిలో బాగా ఎక్కువగా? ఏది ఎందుకు అంత కనెక్ట్ అయింది? ఓషో చెప్పేది ఎట్లుంటది అంటే 2 పదుల కత్తి. అది సబ్జెక్ట్ ని బాగా ఓపెన్ చేస్తాడు ఆయన. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ లో చెప్తే మాకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీరు ప్రతిదానికి పట్టుకునే అలవాటు చేసుకున్నారు, మీరు ఎంత పట్టుకోవాలని ట్రై చేస్తారో అంత దూరం వెళ్ళిపోతుంది. రిలాక్స్ గుండి వదిలే అంటాడు ఆయన. అది నడిచొస్తుంది నీ దగ్గర. కష్టపడితే డబ్బు ఎప్పుడు రాదు, ఎనర్జీస్తో డబ్బు వస్తుంది అన్నాడు. నాకు జరిగింది అదే. క్యాజువల్గా పని చేసుకుంటూ పోయినా నేను. ఫుట్పాత్లో కూర్చొని బిజినెస్ చేసిన నాకు ఓన్ అపార్ట్మెంట్ ఉంది. ఈరోజు 10 ఫ్లాట్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎనర్జీస్? నా ఇంటెన్షన్ బాగుంది. అసలు మామూలుగా ఉండదు. ఆయన ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తుంటే ఓషో నా ఫేవరెట్ హీరో. ఫస్ట్
పాండురంగ శాస్త్రి ఆటోలే, బాంబే గురువు గారు, ఆహాహా. నా రైట్ ఐ ఆయన, ఆయన. లెఫ్ట్ పత్రి సార్, ఉమ్. మధ్యలో ఓషో. ఉమ్. ఈ ఇద్దరిని కలిపి మధ్య నుంచి నా ఫిలాసఫీ మిక్స్ చేస్తా. అక్కడ ఏం చేస్తా, మూడో కంటి నుంచి రిలీజ్ చేస్తా, ఒక్కొక్కటి ఆజ్ఞా చక్రం నుంచి. అదే ఆజ్ఞా ఏంటి అది? నుంచి. మూడో కన్ను గురించి అడుగుదాం ఇది అనుకుంటున్నా. కషాయం. నా జీవితంలో నేను ఏమేం చేసుకుంటూ వచ్చాను, ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకున్నదంతా పసరు. అందుకే నా పసరు తాగితే ఏ వైరస్ దగ్గరికి రాదు. ఫిజికల్ లైఫ్ బాగుంటుంది, స్పిరిచువల్ లైఫ్ బాగుంటుంది. ఒక్క క్లాస్లో అది క్లియర్ కాదు. అందుకే నేను ఫుల్ డే వర్క్ షాప్స్ చేస్తాను. టోటల్గా ఒక 1 డే వర్క్ షాప్ వింటే మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, జీవితం మారిపోతుంది. అవునండి. ఏంటి థర్డ్ ఐ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది? యాక్టివేషన్ ఏం లేదు, మీ మీ క్వాలిటీస్, మీ ఎనర్జీస్ మీకే తెలుస్తుంది. అది అంతే. సార్ పోయినాక అది నాకు బాగా పెరిగింది, అది క్లియర్ గా చూస్తున్నా. తెలుస్తుంది. సార్ కు ముందు వరకు నా క్లాసెస్ ఇన్నోళ్ళు చెప్తున్నారు, సార్ పోయినాక మీరు అట్లా లేరు సార్ అన్నారు. సార్ వెళ్లే ముందు ఒక్కరోజు ముందు 2 గంటలు ఉన్నా సార్ దగ్గర, మసాజ్ చేసిన సార్ తో, లాస్ట్ కాఫీ, లాస్ట్ సెల్ఫీ తీసుకున్నాను. ఫైనల్ గా నాకు తెలుస్తుంది, నేనేమో నెల్లూరు పోవాలి సాటర్డే. నెల్లూరులో రేపు ఫుల్ డే వర్క్ షాప్ ఉంది సార్, కానీ నాకు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు సార్. మీకు చూస్తే నాకు అర్థమైపోయింది సార్ ఉండరు కానీ. నేను ఉంటాను సార్, పోస్ట్పోన్ చేసుకుంటాం, మళ్ళీ సండే వెళ్తానంటే క్లాస్ ఎప్పుడు ఆపొద్దు అన్నారు ఆయన. ఆయనకు మాట్లాడడానికి కూడా వస్తలేదు, ఇప్పుడు ఆపొద్దు అంటే వెళ్ళును అంటున్నారు ఆయన. ఫైనల్ గా నాకు మెసేజ్ అయింది సార్ అని 2 పాదాలు పట్టుకొని సార్కి అడిగిన, నేను నీలో ఉంటాను అని సైగ చేశారు. ఎప్పుడు నేను ఉంటాను నీ లోపల అన్నాను. చాలా నాకు అది పెద్ద బ్లెస్సింగ్ నాకు అది. ఓకే సార్ అని లాస్ట్ నమస్కారం, లాస్ట్ సెల్ఫీ, లాస్ట్ కాఫీ. నెల్లూరుకి వెళ్ళాను, క్లాస్ చేస్తున్నాను. లాస్ట్ 5 o'clock ఎండింగ్ లో ఒక మంచి సాంగ్ పాడుతున్న స్టేజ్ మీద మైక్ పడిపోయింది, నేను అన్కాన్షియస్ అయిపోయాను. కరెక్ట్ బాడీ వెకేట్ చేసే టైం అది. సార్ ఇటు వెళ్తున్నారు, లాస్ట్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళి ఆయన అనెస్థెసియా ఇచ్చినట్టు జరిగింది నాకు. ఆయన ఏమి ఇవ్వాలో అక్కడ ఇచ్చారు నాకు క్లియర్ ఎక్స్పీరియన్స్ అది. ఆపరేషన్ థియేటర్ లో అనెస్థెసియా ఎట్లా ఇస్తారో అది జరిగింది. 5 minutes అక్కడ పడిపోయి నా సోఫాలో లేదు చూస్తే నా మైక్ ఎక్కడో, నేను ఎక్కడో. ఫోన్ మోగుతుంది, మాధవి మేడం, అన్న ఎక్కడున్నా, సార్ అయిపోయినారు వచ్చేయండి. అయితే ఆ మూమెంట్లో ఏం జరిగింది, పత్రి సార్ ఏమి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చారు నాకు, చాలా నాకు అనుకున్నా. అక్కడ నుంచి పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది నాకు చాలా. ఇప్పుడు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి నా క్లాసు. ఇప్పుడు షెడ్యూల్స్ 6 months షెడ్యూల్ అవుతుంది నాకు, అన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అంతే, రెడీ ఉన్నాము. విశ్వానికి ఎప్పుడు సరెండర్ అయి ఉండాలి. నేను నా దగ్గర ఉన్న పొజిషన్ ఇది, ఎట్లా వాడతావు ఈ బాడీని, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు వాడుకోండి. ఒక దైవం గురించి మన బాడీ, మన మనసు, బుద్ధి, జ్ఞానము అన్ని ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇంకేం కావాలి. నేను ఫస్ట్ నుంచి చేసింది అదే. అంటే మీకు బాగా కట్టిపడేసే పుస్తకాలు ఏంటి? భగవద్గీత. నాకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ భగవద్గీత. ఈ అన్ని అధ్యాయాలు మీకు నచ్చుతాయి? అదే ప్రత్యేకంగా సాంఖ్య యోగంలోనో ఈ యోగం లేదు, అందులో నాకు కర్మయోగం బాగా. కర్మయోగము ఎందుకంటే ఒక చూట మొక్క మూసుకొని కూర్చోవాలన్న ఆలోచన నాకు కూడా లేదు. ఆశ్రమం పెట్టుకోవాలి, జనాలంతా నా దగ్గరికి రావాలి, ఒక పిరమిడ్ కట్టుకొని భోజనశాల అవి ఇవి నాకు ఇష్టం లేదు. నాది మొబైల్ స్పిరిచువాలిటీ. అంతే కదా, తిరగాలి నేను అంతే. కర్మయోగంలో ఏ శ్లోకాలు మీరు అస్తమాన క్లాసుల్లో చెప్పేవి? శ్లోకాలు ఏం చెప్పను, ఆ సిద్ధాంతాలు తీసుకుంటాను. పరిగెత్తి పని చేస్తాను. అదే ప్రతి ఊరు నాదే, ప్రతి మనిషి నాదే, ప్రతి ఇల్లు నాదే, ప్రతి కార్ నాదే అనిపిస్తుంది. వెళ్ళే ఇంటికి మళ్ళీ వెళ్ళను, తిన్న ఇంట్లో మళ్ళీ తినను, అట్లా తిరుగుతాను. చాలా అద్భుతంగా ఈ రోజు మన సత్సంగం జరిగిందండి. మంచి విషయాలు మాట్లాడుకున్నాం, ఓపెన్ హార్ట్ గా మాట్లాడుకున్నాం. అంతే అంతే, రిలాక్స్ గా ఒక డిస్కషన్. మహాపురుషుడు, ఒక అవతార పురుషుడు గురించి మనం ఇంత బాగా ఓపెన్ గా ఈరోజు చెప్పుకున్నాము. నిజంగా ఇది నా అదృష్టము, ఎంత సంతోషంగా ఉంది. మీకు నేను శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సార్ గురించి ప్రపంచానికి తెలవాలన్న తపన నాకు చాలా ఉంది. నేను ఎప్పుడు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా కానీ నేను వర్క్ చేసేది మాత్రం పత్రి సార్ బ్యానర్ లో.
సార్ తర్వాతే నేను. అవును. నా ఎన్నుకున్న శక్తే పత్రి సార్. ఆ. ఈరోజు ఇంతమంది దేవతలు నా దగ్గర వస్తున్నారంటే బికాజ్ ఆఫ్ పత్రి సార్. ఆ. ముదల్కర్ నరేందర్ అని సొసైటీలో లక్షల మంది గుర్తుపెడుతున్నారంటే నా ఎన్నుకున్న శక్తి పత్రి సార్. అంతే. ఆ. ఆ క్రెడిట్ అంతా పత్రి సార్కి పోతుంది. పత్రి సార్కి ధన్యవాదాలు, హాస్టల్ మాస్టర్స్కి. ఈ కార్యం ఆగిపోవద్దు, అంతే. ఈ మూమెంట్ ఆగొద్దు. ఒకటేంటంటే అది వాళ్ళ ప్లాన్ లో ఎవరు కూడా భాగం అవుతానే ఉంటుంటాడు, వాళ్ళు చేసుకోగలుగుతారు కూడా. ఏమీ రాని వాడిని కూడా కాళిదాసం చేసింది కదమ్మా, కావాలంటే వాళ్ళు చేయాలనుకుంటే ఈ వర్క్ చేసేస్తారు. ఈ మూమెంట్ ని ముందుకు తీసుకెళ్లే మా సంకల్పం తీసుకోవాలి ప్రతి మనిషి. అప్పుడే ఆ జీవితం సార్థకం అవుతుంది, ఆ జన్మ సార్థకం అవుతుంది. దైవ కార్యానికి ఉపయోగపడని జీవితమే వేస్ట్, ఇంకెందుకు ఆ జీవితం అనిపిస్తుంది. చాలా సంతోషం సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వేత్ర సుఖినః సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. ఇంతవరకు నరేందర్ ముదల్కర్, ఇది వారి యొక్క భౌతిక దేహానికి వాళ్ళ తల్లిదండ్రులు సూచించిన పేరు కావచ్చు. కానీ మనం చూసే దేహంలోకి మనం ఎంతోమంది మాస్టర్స్ రావడము, వారి యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం చేసిపోతూనే ఉంటుంటారు. ఆ క్షణంలో వారితో పాటు ఏ మహానుభావుడు ఉన్నాడో కూడా మనం గుర్తించలేం. కేవలం వారు ఇచ్చే జ్ఞానాన్ని బట్టే మనం వాళ్ళని గుర్తించగలుగుతాం. ఇలాంటి విషయాలు అప్పట్లో స్వామి వివేకానంద చెప్పారు కదా, ఇలాంటి విషయాలు అప్పట్లో రామకృష్ణ పరమహంస చెప్పారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈయన అవే ఎలా చెప్తున్నారంటే, ఎక్కడైనా సరే ఆ చైతన్యం వచ్చి వారి దేహం ద్వారా పనిచేస్తుంటారు. వాళ్ళ చైతన్యం వచ్చి మన దేహంలో కూర్చోవాలి అంటే మనం ఎంత నిష్కామంగా ఉండాలి, మనం ఎంత విశ్వం పట్ల ప్రేమతో ఉండాలి, విశ్వ మానవాళి పట్ల ప్రేమతో ఉండాలి. అట్లాంటి దేహాలనే ఎంచుకుంటే అలా వారిని మలుచుకున్నారు. వారు కారణ జన్మలు కాబట్టే ఎవరైనా సరే వారి లోపలికి రాగలుగుతారు. స్వతహాగా వారు జ్ఞానులు కూడా. అలాంటి వారు ఈరోజు మనకి సమయాన్ని ఇచ్చారు, అద్భుతమైనటువంటి విషయాలను కూడా చెప్పారు. మనం ఎక్కడ ఉన్నామో కూడా మనం వారి యొక్క ఇంటర్వ్యూ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో వారు చెప్పిన విషయాలను బట్టి మనం ఏ స్థాయిలో ఉన్నామో కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇంత గొప్ప సత్సంగాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.